So, hello everyone. Welcome to today's live session on pandas with Data Valley. I'm your host and I'm excited to dive into the world of data analysis with all of you. So, today we will be covering pandas from basics to advanced level. So, whether you are a beginner or experienced developer, this session is for you. So, what next? Then let's get started and explore the power of pandas together. So I'm hoping that ప్రతిరోజు ఫాలో అవుతున్నారు సిరీస్ అని హోప్ చేస్తున్నాను. సో గైస్ మై సజెషన్ ఇస్ టు మేము సిరీస్ లా స్టార్ట్ చేసామండి. సో ఈ సిరీస్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా వెళ్తున్నాము. సో మీరు వచ్చేసి ఇప్పుడు ఫ్రెషర్ గా ఇది చూస్తున్నట్టయితే మై సజెషన్ ఇస్ టు వాచ్ ఫస్ట్ వీడియో విచ్ ఈస్ పైథాన్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్. ఇది మా ప్లేలిస్ట్ చెక్ చేస్తే అందులో ఉంటుంది. సో టుడే ఈస్ అవర్ డే 4 విచ్ ఈస్ పాండాస్. ఎస్టర్డే వీ హ్యావ్ కవర్డ్ నంపై. సో దోస్ హూ ఆర్ వాచింగ్ నౌ, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ సిరీస్ చూసిన తర్వాత దీనికి రండి. సో దిస్ ఈస్ మై సజెషన్ గైస్. So coming to next, we have some table of contents here. See, so before moving to pandas, today we are going to cover some of important concepts. These concepts of pandas. So which include, first we are going to discuss about pandas series and the introduction and creating series and accessing data, attributes of series, like that, series methods and operation on series, like that. And after that we are going to move into our data frame. So this is introduction to data frame, creating, exploring, accessing and basic operations or indexing and filtering, like that. So let me share my screen. So we are into now our Jupyter notebook. So see guys, yesterday someone asked me about how to install the Jupyter notebook. So coming to this, first we have to open our command prompt. Inside that we have to write this command, install Jupyter for Jupyter notebook. If you write and run this command, it will automatically install that Jupyter notebook. After that you have to install pandas. In the same way you have to install numpy. In the same way you have to install matplotlib. So just pip install అని పెట్టి matplotlib గానీ cbun గానీ sklearn గానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు ప్రీ రిక్విజిట్ ఏంటంటే మనకి పైథాన్ మన సిస్టమ్ లో ఉండాలి. సో లైక్ దట్. ఇప్పుడు నా సిస్టమ్ లో చెక్ చేస్తే 5 వర్షన్ అని సో అది చూపించదు, బికాస్ ఐఎమ్ నాట్ యూజింగ్ పై. as I said, I'm using Anaconda version. So Anaconda నేను యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్. నౌ కమింగ్ టు అవర్ సెక్షన్. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే లెట్స్ సే నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఈ కమాండ్ లోకి వెళ్ళి సిఎండి అని ప్రెస్ చేయాలి. సో మనకు ఒక బాక్స్ వచ్చింది. దాంట్లో ఇది అనకొండా యూజ్ చేసే వాళ్ళకి, నార్మల్ గా అయితే నార్మల్ జూపిటర్ యూజ్ చేసే వాళ్ళకైతే పై /m నోట్బుక్. సో మీరు ఈ కమాండ్ యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అది రన్ అవుతుంది. మీ బ్రౌజర్ లో ఆటోమేటిక్ గా అది ఓపెన్ అవుతుంది. సో నార్మల్ గా యూజ్ చేయాలంటే అనకొండ వాళ్ళు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఫస్ట్ అనకొండాని యాక్టివేట్ చేయాలి. సో కొండా యాక్టివేట్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు రైట్ అవర్ కమాండ్ జూపిటర్ నోట్బుక్. సో ఇది ఏం చేసింది అంటే నా బ్రౌజర్ లో ఆటోమేటిక్ గా ఒక జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ చేసింది. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ న్యూ బుక్, ఇక్కడ ఇటువైపు న్యూ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ ఒకటి వచ్చింది. దాంట్లోకి వెళ్ళి Python 3 అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ న్యూ నోట్బుక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ నేమ్. లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ ప్రాక్టీస్. లైక్ దట్. ప్రాక్టీస్ చేసేదైతే ఇలా పెడితే సో మీకు ఏమేమి చేస్తారో ఇది మొత్తం ఈ ఫోల్డర్ లో స్టోర్ అయి ఉంటుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ ఈ ప్రాక్టీస్ అనేది ఇక్కడ దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ జూపిటర్. సో ఐ జస్ట్ మూవింగ్ ఇట్. సో వీఆర్ ఇన్ టు అవర్ సిరీస్. సీ హియర్, అసలు డేటా ఫ్రేమ్ అంటే, సో ఐ వాంట్ టు షో దట్ ఇలా ఉండిద్దండి. లెట్స్ సే డేటా ఫ్రేమ్. See here, దీంట్లో ఒక ఆర్గనైజ్డ్ వేలో మనకి కాలమ్స్ అండ్ రోస్ వైజ్ లో డేటా అనేది స్పెసిఫిక్ గా లైక్ ఒక చోట పెడతారు. లైక్ ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, జాయినింగ్ డేట్, శాలరీ, ఎక్స్పీరియన్స్, ఇయర్స్, కంట్రీ, ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ నాకు కాలమ్స్. సో ఇటువైపు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇండెక్స్ నెంబర్స్ లాగా 0, 1, 2, 3, 4 ఇవన్నీ నాకు రోస్. సో ఇలా ఆర్గనైజ్డ్ వేలో మనకి డేటా స్టోర్ చేస్తే దాన్ని డేటా ఫ్రేమ్ అంటున్నాం. సో సిరీస్ పాండాస్ లో వచ్చేసరికి 2 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి ఇంపార్టెంట్లీ. ఫస్ట్ వన్ ఇస్ సిరీస్ అండ్ సెకండ్ వన్ ఇస్ డేటా ఫ్రేమ్. సో ఐమ్ జస్ట్ రైటింగ్ హియర్. సిరీస్ ఒకటి ఉంటుంది, తర్వాత డేటా ఫ్రేమ్. సో సిరీస్ వచ్చేసరికి మన ఈ డేటా ఫ్రేమ్ చూసాం కదా మనం హియర్. సో ఈ డేటా ఫ్రేమ్ లో ఈ కాలమ్స్ మొత్తం కాంబినేషన్ కలిపితే అది డేటా ఫ్రేమ్ అవుతుంది. కానీ దీంట్లో ఇండివిజువల్ లైక్ ఈ కాలం ఒకటే తీసుకొని దీనిపైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఎంప్లాయీ ఐడి మీద, దాన్ని సిరీస్ అంటాం మనం. సో దీంట్లో సిరీస్ అంటే ఇండివిజువల్ కాలం అని, డేటా ఫ్రేమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అని. దట్స్ ఇట్. Combination of series is nothing but my data frame. Series is nothing but, so this is that mean. So coming to series, we have open source Python library. అసలు pandas అంటే ఏంటంటే, pandas is a open source Python library. ఇదేంటి
లైబ్రరీ యూజ్డ్ ఫర్ డేటా మ్యానిపులేషన్ కానీ డేటా అనాలిసిస్ కానీ ఏదైనా చేయాలంటే మనం ఈ పాండా లైబ్రరీస్ ని యూజ్ చేస్తాం. దీంట్లో వచ్చేసి వై పాండాస్ అంటే సో ఇట్స్ హ్యాండిల్స్ స్ట్రక్చర్డ్ డేటా ఎఫిషియెంట్లీ. స్ట్రక్చర్డ్ డేటా ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, సో మనకు డేటా ఎలా ఆర్గనైజ్ ఉంది ఇక్కడ స్ట్రక్చర్డ్ మేనర్ లో, లైక్ రోస్ అండ్ కాలమ్స్ వైజ్ లో ఉంది. సో అది స్ట్రక్చర్డ్ అంటే. నెక్స్ట్ సపోర్ట్స్ మిస్సింగ్ డేటా హ్యాండిలింగ్. లైక్ చూడండి ఇప్పుడు మనం ఫర్దర్ గా ఈ సెషన్ లో వెళ్ళేటప్పుడు కూడా మనం చూస్తాము హౌ టు హ్యాండిల్ దిస్ నల్ వాల్యూస్ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్స్ మిస్సింగ్ డేటా వాల్యూ. ఆఫ్టర్ దట్ పవర్ఫుల్ గ్రూపింగ్ ఉండింది, లైక్ మనం సీక్వెల్ లో చేస్తాం కదా గ్రూప్ వైస్ అవన్నీ, దీంట్లో కూడా అలాగే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ ఫర్ డేటా క్లీనింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ అనాలిసిస్ లైక్ దట్. ఆఫ్టర్ దట్ సిరీస్ వచ్చాం కదా, సిరీస్ లో మనకు డెఫినేషన్ చూడండి ఇక్కడ. ఏ సిరీస్ ఈస్ వన్ డైమెన్షనల్ లేబుల్డ్ అరే క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ ఎనీ డేటా టైప్ లైక్ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ స్ట్రింగ్ కానీ పైథాన్ ఆబ్జెక్ట్స్ కానీ అవి స్టోర్ చేసే క్యాపబిలిటీ ఉన్నది సిరీస్. నెక్స్ట్ వి హావ్ ఫిక్స్డ్ ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. సో లెట్స్ సీ హౌ టు క్రియేట్ నంపై అరేస్. ఎలా క్రియేట్ చేసాం గుర్తుంది కదా, సింపుల్ గా ఏం చేస్తాం ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఆఫ్టర్ దట్ సింపుల్ గా ఏం చేస్తాం ఎన్పి డాట్ అరే అని దాంట్లో లిస్ట్ పాస్ చేస్తాం. సేమ్ అలాగే సిరీస్ కూడా ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ అవర్ పాండాస్. After that we have to create, let's say I am going to create another series pd dot s have to be capital లో ఉండాలి. ఎస్ సార్ చూసుకోండి లేకపోతే ఎర్రర్ త్రో చేసింది. 20 40 54. so let's say I am going to create, I want to print it as well. సో ప్రింట్ చేస్తున్నాను. చూడండి 2 సిరీస్ ఆబ్జెక్ట్స్ వచ్చాయి నాకు. సిరీస్ 1 వచ్చేది 10 20 30 40 and after that my series 2 is 20 40 54 and 65 like this. After that we have one dictionary. సో సిరీస్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్ ఇలా లిస్ట్ లో నుంచి చేసాం మనం ఇప్పుడు. సో వాట్ ఈస్ అదర్ వే అంటే లెట్స్ సే నేను ఇలా చేయొచ్చా అంటే చేయొచ్చు అది కూడా. సో 12 34 56 ఇలా వాల్యూస్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్ ఆ లిస్ట్ పేరా ఆ లిటరల్ అనేది ఇక్కడ ఇస్తాను ఐడెంటిఫైర్. సో అదైనా యాక్సెప్ట్ చేస్తుంది 0 1 2 12 34 56. సో ఇలా యాక్సెస్ అవుతుంది. సెకండ్ వచ్చేసి డిక్షనరీలో నుంచి చేయొచ్చు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డిక్షనరీ? డిక్షనరీ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ అవర్ వాల్యూస్ ఇన్ కీ వాల్యూ పెయిర్స్. హియర్ కీ వాల్యూ పెయిర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏ అనేది కీ అయితే దాని రెస్పెక్టెడ్ వాల్యూ వచ్చేసి 100, బి అనేది కీ అయితే దాని రెస్పెక్టెడ్ వాల్యూ వచ్చేసి 200, సి అనేది కీ అయితే 300 అనేది దాని వాల్యూ. సో ఇలా డిక్షనరీస్ నుంచి మనం డైరెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఇందాక చూసినట్టు డైరెక్ట్ గా ఒక డిక్షనరీ చేసి చేయొచ్చు అంటే హియర్ ఐ వాంట్ టు గివ్ సమ్ నేమ్, నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ సమ్ ఇమేజ్. సో లైక్ దట్ హియర్ ఐ వాంట్ టు గివ్ డైరెక్ట్. సో యాక్సెప్ట్ చేస్తుంది నేమ్ అను S20. సో అలా డిక్షనరీ నుంచి చేయొచ్చు, ఐదర్ డిక్షనరీ నుంచి చేయొచ్చు లేదా లిస్ట్ నుంచి చేయొచ్చు. ఆఫ్టర్ ది వి హ్యావ్ సమ్ కస్టమ్ ఇండెక్స్. కస్టమ్ ఇండెక్స్ అంటే లెట్స్ ఇక్కడ చేసాం కదా మనం 20 40 54 65 అన్నా కదా. నాకేం కావాలంటే ఇండెక్స్ వాల్యూస్ ఇప్పుడు చూడండి మనకి డైరెక్ట్ గా డిఫాల్ట్ గా వస్తున్నాయి ఇండెక్స్ వాల్యూస్. నేను ఒకసారి ఇది కామెంట్ చేసి ప్రింట్ చేస్తాను. సో చూడండి ఇక్కడ 0 1 2 3 వచ్చాయి. ఇలా కాకుండా నాకు ఇండెక్స్ వాల్యూస్ నేనే రాసుకోవచ్చు అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. జస్ట్ వీ హ్యావ్ టు సీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అండ్ అన్ని ఇండెక్సెస్ వచ్చినట్టు చూసుకోవాలి మనం. I want to start with A, B. So ABCD లో కన్వర్ట్ అవుతాయి ఆ ఇండెక్సెస్. ఐ కెన్ ఐదర్ రైట్ ఇది ఇండెక్స్ వాల్యూస్ ఇక్కడ రాయకపోతే ఏమవుతుందంటే అది 1 2 3 0 1 2 3 అలా ఇస్తుంది. ఒకవేళ ఇండెక్స్ వాల్యూస్ నేను రాస్తే ABCD నేను ఏదైతే రాశానో అదే తీసుకుంటుంది. అలా కాకుండా యాపిల్ సో ఇలా రాసినా తీసుకుంటుంది. ఓకేనా? సో డిక్షనరీ నుంచి చేయొచ్చు లేదా కస్టమ్ ఇండెక్స్ నుంచి చేయొచ్చు. ఇప్పుడు యాక్సెసింగ్ ఉంది కదా, సో యాక్సెసింగ్ అనేది పైథాన్ లో ఏమని చెప్పాను నేను, ఎక్కడైనా సరే యాక్సెస్ చేయాలన్నా ఇండెక్స్ చేయాలన్నా స్లైసింగ్ చేయాలన్నా ఆ రాసిన వేరియబుల్ ఉంది కదా దాని పక్కనే మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో మన వాల్యూస్ రాయాలి. సీ హియర్ లెట్స్ సే ఐ వాంట్ టు యాక్సెస్ దీస్ వాల్యూస్. సో ఇది కామెంట్ చేస్తాను. లెట్స్ అదర్వైజ్ లెట్స్ రిమూవ్ దీస్ ఇండెక్సెస్. సో ఇండెక్స్ వాల్యూ తీసేసి అది ప్రింట్ చేసి లెట్స్ సే ఐ వాంట్ టు ఇండెక్స్ సంథింగ్ వాల్యూ లైక్ 2. అవుట్పుట్ ఏమొచ్చింది 2 అంటే 54 బికాస్ 20 is at 0 index, 40 is at first index, 54 is a second index place. సో ఇలా నేను ఇండెక్సెస్ ని యాక్సెస్ చేయొచ్చు, ఇండెక్స్ చేయొచ్చు లేదా స్లైసింగ్ చేయొచ్చు. స్లైసింగ్ ఇన్ ద సెన్స్ నాకు ఎక్కడి నుంచి కావాలంటే 0 నుంచి 3 వాల్యూస్ కావాలి. చూడండి 0th వాల్యూలో 20 ఉంది, ఈ ఫస్ట్ వాల్యూలో 40 ఉంది, ఇండెక్స్ నెంబర్ 2లో 54 ఉంది. సో ఇలా స్లైసింగ్ చేయొచ్చు. తర్వాత ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. Indexing in the sense is whenever we have to access some individual element, then we are going to use index. Only single element ne access cheyadaniki capability undi daniki. Chudandi 65. That's it. This is nothing but my indexing. Okay. So slicing. First we saw how to create a series. Series is nothing but we can create direct passing list here. ఈ ఎగ్జాంపుల్ చూసాం కదా డైరెక్ట్ లిస్ట్ పాస్ చేయొచ్చు, లేకపోతే ఒక లిస్ట్ మనం ఫస్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని డైరెక్ట్ గా ఇక్కడ పాస్ చేయొచ్చు. దిస్ ఈస్ ఫస్ట్ కేస్.
నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీస్ నుంచి పాస్ చేయొచ్చు. ఐదర్ డైరెక్ట్ డిక్షనరీ రాయొచ్చు, లేదా డిక్షనరీ అని సపరేట్ గా వేరియబుల్ లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ ని పాస్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ వి సా సమ్ కస్టమ్ ఇండెక్స్. కస్టమ్ ఇండెక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫస్ట్ 1, 2, 3 అలా రాసాం కదా, ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటి రెస్పెక్టివ్ వాల్యూస్ ఇక్కడ ఇస్తే XYZ అని, సో అది యాక్సెప్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీఆర్ క్రియేటింగ్ అండ్ యాక్సెసింగ్ అండ్ స్లైసింగ్ దిస్ సిరీస్ ఆబ్జెక్ట్స్. స్లైసింగ్ అర్థమైంది కదా, స్టార్ట్ స్టెప్ స్టాప్ ఉండేది. లెట్స్ ట్రై స్టెప్. సో స్టెప్ యూస్ చేస్తే ఏం జరిగిందో చూడండి. 0 అంటే ఫస్ట్ వాల్యూ వచ్చింది, థర్డ్ వాల్యూ దాకా అన్నాం మనం. థర్డ్ వాల్యూ అంటే 65 దాకా వెళ్ళాలి, కానీ స్కిప్ చేసింది ఒకటి, సో 54 అనేది వచ్చింది నాకు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ బూలియన్ స్లైసింగ్. లెట్స్ ట్రై టు ప్రింట్ 1 second. S3 ప్రింట్ చేద్దాం. ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ S3. ఓకే, ఓకే, S3 వాల్యూస్ వచ్చేసి ఇలా ఉన్నాయి. X1, Y2, Z3 ఇలా ఉన్నాయి. నేను ఇండెక్సింగ్ ఎలా చేశానంటే ఇక్కడ బూలియన్ వాల్యూస్ ఇచ్చాను, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అలా ఇస్తాయి. చూడండి ఇక్కడ ఎక్కడైతే 1 కన్నా ఎక్కువ ఉండిద్దో ఈ ఇండెక్స్ లైక్ ఈ సిరీస్ లో ఆ వాల్యూని రిటర్న్ చేయమన్నాను నేను. అవుట్పుట్ ఏమి ఇచ్చింది చూడండి, YZ, Y2, Z3 ఈ వాల్యూస్ ప్లేస్ లోనే ఉన్నాయి. ఒకసారి చూడండి ఇక్కడ, అంతేనా? Y అనేది 2 స్టోర్ చేసుకుంది, Z = 3 స్టోర్ చేసుకుంది. సేమ్ అదే చేసాయి. వాట్ ఇఫ్ ఐ చేంజ్ లెట్స్ సే 2? అవుట్పుట్ ఏంటి? సింగిల్ ఎలిమెంట్ వచ్చింది, బికాస్ దిస్ ఈస్ ద ఓన్లీ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ అవర్ సిరీస్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 2. ఓకేనా? ఇక్కడ ఒకటే కదా ఉంది ఆ వాల్యూ. So like that. So now let's see some operations on the series. See here, we have some vectorized arithmetic operations which are very important for professional analysis. See, first I create some one panda series. చేసి దాని లిస్ట్ పాస్ చేశాను. 10, 20 and 30 అని పాస్ చేశాను. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ 5 వాల్యూ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఇదేంటి? స్కేలర్ వాల్యూ. స్కేలర్ వాల్యూకి యాక్సెప్టెన్స్ ఉంది కదా, మనం బ్రాడ్కాస్టింగ్ లో చూసాం. సో స్కేలర్ వాల్యూస్ కి యాక్సెప్టెన్స్ ఉంది. సెకండ్ వచ్చేసి సేమ్ స్కేలర్ వాల్యూతో మనం ఏం చేసామంటే ఇంటూ చేసాం. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 20, 40 and 60 అంటే 2 × 10 20, 2 × 20 40, 2 × 30 60. సో ఇలా వస్తున్నాయి. దిస్ ఈస్ వెక్టరైజ్డ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇలా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు, లైక్ డివిజన్ చేయొచ్చు, ఫ్లోర్ డివిజన్ చేయొచ్చు, మాడ్యులస్ చేయొచ్చు, అలా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సీ హియర్, మనం ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ అలైన్ చేస్తాం. ఫస్ట్ చూడండి ఏం చేసాం మనం, pd.series అని దీంట్లో లిస్ట్ పాస్ చేసాం 1, 2, 3. ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటి, ఎన్ అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉంటాయో, ఈ 1, 2, 3 ఉన్నాయో దానికి రెస్పెక్టివ్ ఇండెక్స్ ఇవ్వాలి. ABC అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మ్యాచ్ అవ్వాలి. సిమిలర్ గా అలా ఏం చేసాం, 4, 5, 6 అనేది రాసిన తర్వాత BCD అనేది రాసాం. సో ఇక్కడ ABC, BCD ఉన్నాయి మనకి. ఇక్కడ మనం ప్లస్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ A, తర్వాత ఏమొచ్చింది, BCD వచ్చింది. సో BC అనేవి 2 సార్లు రిపీట్ అయినా అది సింగిల్ టైం తీసుకుంది. ఆ రెండింటినే యాడ్ చేసింది ఇక్కడ. B వాల్యూ ఎంత ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో B వాల్యూ 4. సో 2 + 4 6 అయింది. తర్వాత C వాల్యూ చూడండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో C వాల్యూ ఎంత 3, సెకండ్ దాంట్లో C వాల్యూ 5, 5 + 3 8 ఇచ్చింది. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, దీంట్లో ఏ ఉంది కానీ సెకండ్ దాంట్లో లేదు, సెకండ్ సిరీస్ లో. సేమ్ అలాగే ఇంకేమున్నాయి మనకి, D ఉంది. సెకండ్ సిరీస్ లో D ఉంది కానీ ఫస్ట్ సిరీస్ లో లేదు అది. సో ఆ రెండు నల్ వాల్యూస్ లా వచ్చాయి, నాన్ వాల్యూస్ లా. రిమైనింగ్ మ్యాచ్ అయిన వాల్యూస్ అన్ని యాడ్ అయ్యి వచ్చాయి. సో దిస్ ఈస్ బై అలైన్మెంట్ బై ఇండెక్స్. సో ఇలా అలైన్ చేసుకొని కూడా ఇండెక్స్ ని మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సీ హియర్ వి హ్యావ్ సంథింగ్ ఇంపార్టెంట్ లైక్ టైల్, డిస్క్రైబ్, వాల్యూ కౌంట్స్, యూనిక్ ఈ 4 ఉన్నాయి కదా. సో ఎలా అంటే ఇది, let's say I'm going to want to print something like this. సో టైల్ అంటే డిఫాల్ట్ గా ఏమొచ్చింది అంటే, టైల్ మీకు ఇక్కడ సిరీస్ లో చెప్పడం కన్నా లెట్స్ డూ వన్ థింగ్. ఐ విల్ డూ వన్ థింగ్. ఇది పాండాస్ లో వచ్చింది కదా, లైక్ మనం డేటా ఫ్రేమ్స్ కి వెళ్ళినప్పుడు చెప్తాను. టైల్ అంటే ఏం లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ as రికార్డ్స్ విచ్ ఆర్ ఫ్రమ్ బాటమ్ లో n అన్నాం కదా, అది ఒక మనము పాస్ చేసే ఆర్గ్యుమెంట్ అది. సో n అయితే నేను పాస్ చేస్తాను, 10 అంటే బాటమ్ 10 వాల్యూస్ ని ఫెచ్ చేసి ఇచ్చింది. డిస్క్రైబ్ ఇవన్నీ అంతే. సో ఇవన్నీ మనకి డేటా ఫ్రేమ్స్ లో చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైంది. సో ఐ విల్ డూ దట్ థింగ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సిరీస్ ఐ విల్ గో టు ద డేటా ఫ్రేమ్స్. సీ హియర్ అనదర్ వి హ్యావ్ సంథింగ్ లైక్ వాల్యూ కౌంట్స్. వాల్యూ కౌంట్స్ ఏం చేసిద్ది అంటే, సీ హియర్ వి హ్యావ్ 1, 2, 2, 3, 3, 3 అంటే 3 ఎన్ని టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. 1 అనేది 1 టైం. సో ఇదే కౌంట్ చేసి మనకి వాల్యూ కౌంట్స్ అనేది ఇస్తుంది. చూడండి ఇక్కడ 3 ఇండెక్స్ అనేది 3 టైమ్స్ ఉంది, 2 అనేది 2 టైమ్స్ ఉంది, 1 అనేది 1 టైం ఉంది. వాట్ ఇఫ్ ఐ ట్రైస్ టు యాడ్ సంథింగ్ లైక్ 3, 2, 4, 6. చూడండి ఏమైంది, 3 అనేది 4 టైమ్స్ ఉంది. చెక్ చేయండి ఒకసారి. 1, 2, 3, 4. ఓకే. 2 అనేది 3 టైమ్స్ ఉంది. 1, 2 and 3. ఓకే. 4 అనేది 2 టైమ్స్ ఉంది. See here we have 4 2 times and 1 అనేది 1 టైమే ఉంది. సో 1 అనేది 1 టైం ఉంది, 6 అనేది 1 టైం ఉంది. దట్స్ ఇట్.
వాల్యూ కౌంట్స్ ఏం చేసిద్ది అంటే మనకి ఆ సిరీస్ లో కానీ మన డేటా ఫ్రేమ్స్ లో కూడా వచ్చింది వాల్యూ కౌంట్స్. ఆ పర్టికులర్ సిరీస్ లో ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయో వాటి కౌంట్ ఇచ్చిద్ది, లైక్ డిక్షనరీ ఇచ్చినట్టు. తర్వాత వీ హ్యావ్ సంథింగ్ లైక్ హ్యాండిలింగ్ సమ్ నన్ వాల్యూస్. సీ హియర్, ఫస్ట్ ఈ సిరీస్ ప్రింట్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో ఐ ఫర్గాట్ టు ప్రింట్ దట్ సిరీస్. సో ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి నాకు 10 నాన్ వాల్యూ ఒకటి ఉంది, 30 ఒకటి ఉంది. సో ఈజ్నల్ అని చెప్తాను ఫస్ట్, ఈ సమ్ తీసేసి. ఏమొస్తుంది ఈజ్నల్ అని చెప్తే, ఐ జస్ట్ కామెంట్ ఇట్ 1 సెకండ్ గైస్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు చూడండి 10 అనేది నల్ వాల్యూ కాదంట, యాక్సెప్టబుల్ కదా. అంటే 0 ఇండెక్స్ లో నల్ వాల్యూ లేదు, ఫస్ట్ ఇండెక్స్ లో నల్ వాల్యూ ఉంది. ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇదే కదా, ఈ ప్లేస్ లో నల్ వాల్యూ ఉంది. కమింగ్ టు దిస్ సెకండ్ పొజిషన్ దాంట్లో లేదు. సో ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో అక్కడ ట్రూ ఇచ్చిద్ది. సో ఎక్కడైతే నల్ వాల్యూ లేదో అక్కడ ఫాల్స్ అని ఇస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్నల్. సమ్ చేస్తే ఏమొచ్చింది అంటే డాట్ సమ్ అంటే దానికి కౌంట్ వచ్చింది, అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒకటే వాల్యూ ఉంది మనకి. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం నల్ వాల్యూ ఉందో లేదో చెక్ చేసాం, మనకు ఉందని తెలిసింది. వీ హ్యావ్ టు డూ ఫిల్ చేయాలి దాన్ని. ఫిల్ చేయడం ఎలా అంటే డైరెక్ట్ ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయో చూపిస్తాను పారామీటర్స్. సో వీ హ్యావ్ సంథింగ్ లైక్ మెథడ్ యూస్ చేయొచ్చు, యాక్సెస్ ఇవ్వచ్చు, ఇన్ ప్లేస్, లిమిట్ అలా ఉంటాయి. సో ది సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఏం చేస్తానంటే సింపుల్ గా 0 అనే వాల్యూతో రీప్లేస్ చేస్తున్నా దాన్ని. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా 1 ప్లేస్ లో ఉండాల్సింది నాన్ వాల్యూ, కానీ ఇక్కడ ఏమైంది 0తో అది అసైన్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్ చేయడం. దీన్ని ఫస్ట్ ఏం చేసాం, చెక్ చేసాం. చెక్ చేయడానికి ఏం యూజ్ చేసాం, ఫర్ చెకింగ్ నల్ వాల్యూ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఈజ్నల్ ఫంక్షన్. తర్వాత వచ్చిన దాన్ని ఫిల్ చేయడానికి ఫిల్ అనే ఫంక్షన్ ఇస్తే, సో ఫిల్ అనే ఫంక్షన్ లో మనం ఐదర్ వాల్యూ డైరెక్ట్ పాస్ చేయొచ్చు, లైక్ 0 పాస్ చేసాం కదా అలా, లేకపోతే మెథడ్స్ ఉంటాయి కొన్ని. సో విల్ డిస్కస్ ఇట్ లేటర్. సో మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ పాస్ చేయొచ్చు. మెథడ్ లో మాక్సిమం వచ్చేసి బి ఫిల్, ఎఫ్ ఫిల్ అంట, ఎఫ్ ఫిల్ అలా ఉంటాయి. లైక్ ఇవన్నీ వచ్చేసి బ్యాక్వర్డ్ ఫిల్, ఫ్రంట్ ఫిల్ అలా ఉంటాయి. సో నో వరీస్. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ డ్రాప్ ఎన్. ఇక్కడ ఏం చేసింది డ్రాప్ ఎన్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ వీఆర్ గోయింగ్ టు డ్రాప్ నాన్ వాల్యూస్ డ్రాప్ చేస్తుంది డైరెక్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ యూ కెన్ యూస్ డ్రాప్ ఎన్. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ అవర్ డేటా. సో ఓకేనా. ఇక్కడ మనకి ఎర్రర్ ఉందో లేదో చెక్ చేయడానికి నేను యూజ్ చేసేది ఏంటి, ఈజ్నల్ డాట్ సమ్. అంటే ఇక్కడ 1 ఎర్రర్ ఉందని తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఫిల్ అనే చేస్తున్నాం, దాన్ని ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఫిల్ చేస్తే ఏమైంది, ఇక్కడ 10 0. మీకు ఇక్కడ ఫిల్ అయిన వాల్యూ సెకండ్ గైస్ ఎగ్జాంపుల్. సో వాట్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ హియర్, వి హావ్ సమ్ ఆర్గ్యుమెంట్స్, ఫైల్, నన్, ఫ్లష్, ఫాల్స్, ఆర్గ్స్. సో if you want to read it, just read it. I am just checking if we have any extra parameters than this. దీనికన్నా ఏమైనా పారామీటర్స్ ఇవ్వచ్చా అని చూస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎనఫ్. సో ఇక్కడ ఏమవుతుందంటే అది ఫిల్ చేసి ఇస్తుంది. ఐ వాంట్ టు కవర్ దిస్. సో ఫిల్ చేసింది. నెక్స్ట్ ఏం చేశాను, నేను దాన్ని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డ్రాప్ ఇట్. సో డ్రాప్ చేసాము. ఇలా నల్ వాల్యూస్ ఉంటే ఇలా డీల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సింగ్ అండ్ సెలెక్షన్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ సిరీస్ క్రియేట్ చేసాం కదా. సో వాట్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్ సిరీస్, లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడ మనం చేద్దాం ఒకసారి. చూడండి next is equal to I want to create series period or series. In that series I want to write, let's say 20, 43, 53, 64 and some values like 70. Next. సో ఇలా ప్రింట్ చేసాం కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే కండిషనల్ సెలెక్షన్ చేస్తున్నా. అంటే కండిషనల్ సెలెక్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒక కండిషన్ ఉంది. సో పైన మనం రాసిన కండిషన్ ఏంటంటే అది లెట్స్ సే ఈవెన్ నెంబర్స్ రాసినట్టు సిమిలర్ గా అలా రాసాము. సో ఏం చేస్తున్నామంటే S2 వాల్యూ వచ్చేసి దాంట్లో ఉన్న S2 మనం రిమైండర్ 2తో డివిజబుల్ అయినప్పుడు చెక్ చేస్తే 0 వస్తే సో ఇట్ హ్యాస్ టు రిటర్న్. ఇక్కడ ఏం చేస్తున్నాయి 20, 64, 70. సింపుల్ గా ఏంటంటే 2 అన్నా 20 అన్నా ఒకటే. లైక్ చూడండి ఏదైనా ఈవెన్ నెంబర్ తో డివిజిబుల్ అయిందంటే రిమైండర్ 0 వస్తుందంటే ఈవెన్ నెంబర్సే కదా. సో దట్స్ ద రూల్ హియర్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ ఈస్ ఐ జస్ట్ వాంట్ టు యూస్ దిస్ థింగ్. నాట్ ఈక్వల్ టు చూద్దాం ఒకసారి. ఏమున్నాయి 43, 53. సో అలా వస్తున్నాయి. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండిషనల్ సెలెక్షన్. మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఇలా కండిషన్స్ బేస్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ఇంట్రెస్టింగ్ పార్ట్, వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఐలాక్ అండ్ లాక్. సో ఫస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ లాక్ హియర్. చూడండి మనం తీసుకున్న దాంట్లో ఏమేమి ఉన్నాయి, 10, ఒక నాన్ వాల్యూ, ఒక 30 ఉంది. సో లాక్ అనేది వచ్చేసరికి లొకేషన్ బేస్డ్ ఇండెక్సింగ్. లొకేషన్ బేస్డ్ ఇండెక్సింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ నేను పాస్ చేసేది ఆ కాలం వాల్యూ అయి ఉండాలి. సో కాలం వాల్యూ ఇన్ ద సెన్స్ చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చిందో. సో నాన్ వాల్యూ అంటే ఈ ఇండెక్స్ ని పాస్ చేస్తున్నది, లైక్ ఈ నాన్ వాల్యూని. సో కమింగ్ టు ఐలాక్ ఇదేం చేస్తుందంటే 10 వాల్యూని ఇస్తుంది. అంటే ఇక్కడ ప్రింట్ చేస్తుంది చూడండి ఒకసారి. ఈ 10 వాల్యూ ఎక్కడుంది, నాకు 0 ఇండెక్స్ లో ఉంది. లైక్ ఇక్కడ ఇండెక్స్ పాస్ చేస్తున్నాం. దీంట్లో వచ్చేసరికి మనం ఏం పాస్ చేస్తున్నాము, సేమ్ అలాగే ఇండెక్స్ పాస్ చేస్తున్నాం. బికాస్ యాక్చువల్ గా వచ్చేసి మనం దీంట్లో పాస్ చేసే వాల్యూస్ వచ్చేసి కాలం
బ్లాక్ లో వచ్చేసరికి కాలమ్ నేమ్, కాలమ్ ఇండెక్స్ నేమ్. సో డేటా ఫ్రేమ్స్ కి వచ్చేసరికి మీకు ఇంకా క్లారిటీ వచ్చింది ఇది. సో ఇది పాస్ చేయాలి యాక్చువల్గా అయితే మనం. ఐ లాక్ వచ్చేసరికి కాలమ్ ఇండెక్స్ నెంబర్ పాస్ చేయాలి, లాక్ వచ్చేసరికి కాలమ్ నేమ్ ఇవ్వాలి. సో లైక్ దట్. ఇక్కడ మన కాలమ్ నేమ్ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్ రెండిట్లో అలాగే పాస్ చేస్తాం. సో రెండు వాల్యూస్ సిమిలర్ గా వర్క్ చేస్తున్నాయి. ఫస్ట్ కాలమ్ అన్నాము, సో రెండు సిమిలర్ గా ఇస్తాయి బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కాలమ్ నేమ్స్ or column index numbers. So this is all about lock and iLock. And now coming to these things, transforming and mapping. See here, in first step, step 1 అని రాస్తాను చూడండి. స్టెప్ 1 లో మనం ఏం చేసాము, సింపుల్ గా ఏం చేసాం, ఒక సిరీస్ ని క్రియేట్ చేసాం, ఏం యూజ్ చేసి, లిస్ట్ యూజ్ చేసి. నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో, ప్రింట్ s.map అనేది. సో బిఫోర్ మూవింగ్ టు దిస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. వీ హ్యావ్ టూ న్యూ టర్మ్స్ హియర్, మ్యాప్ అండ్ లాంబ్డా. లాంబ్డా రైట్. సో మ్యాప్ అనేది సింపుల్ ఫంక్షన్ టు మ్యాప్. లెట్స్ సే, సో దీని మీనింగ్ ఏంటంటే, మ్యాప్ అనేది సింపుల్ గా అది ఒక ఫంక్షన్ లా గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఏం చేసిద్ది అంటే, లెట్స్ సే మనం ఫంక్షన్ రాసి దాన్ని డాట్ మ్యాప్ అని సిరీస్ కి కానీ డేటా ఫ్రేమ్స్ లో కాలమ్స్ కానీ రాస్తే అదేం చేసిద్ది అంటే, సింపుల్ గా మనం రాసిన రూల్ ఉంది కదా, లైక్ మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో రాస్తాం, ఈవెన్ నెంబర్స్ లో ఆడ్ నెంబర్స్ లో అలా రాసినప్పుడు అదే ఆ మొత్తం కాలానికి లేదా ఆ మొత్తం సిరీస్ కి అప్లై చేసిద్ది. దట్స్ ఇట్. సో లాంబ్డా ఉంది కదా, దిస్ ఈస్ యునానిమస్ ఫంక్షన్. యునానిమస్ ఫంక్షన్ అంటే దీనికి సింటాక్స్ అవేం అవసరం లేదు. నార్మల్ గా డెఫ్ కీవర్డ్ అవి రాసి చేస్తాం కదా పైథాన్, అలా యూజ్ లేదు. డైరెక్ట్ గా మనం రాసేయచ్చు. చూడండి, లాంబ్డా ఎక్స్, లెట్స్ ఐఎమ్ టేకింగ్ ఎక్స్ వాల్యూ, దీన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. లాంబ్డా ఎక్స్ ఏం చేద్దామంటే, మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ని 2 తో మల్టిప్లై చేద్దాం. సో న్యూ అనేది నేను కాల్ చేశాను, న్యూ అనేది కాల్ చేసి దాంట్లో ఎక్స్ వాల్యూ 3 ఇచ్చాను. So what is your valid syntax? Lambda. I think I don't know this everything. So we'll see what's happening here. So we'll just look at that. ఇప్పుడు lambda functions అంటే సింపుల్ గా ఏం జరిగాయంటే ఇక్కడ చూద్దాం. 1 second. I want to see what's error there. So why it is showing error? Why lambda? Okay, I think I have written some spelling mistakes. So I have done one spelling mistake, guys. Sorry for that. We are storing something like this. New store setup. So after storing that, I'm just calling it new of 3 value with them. So I just commented. So it's not value was 6. Okay na. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేసాం మనం, లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ చేసి, లైక్ మనం నార్మల్ గా ఫంక్షన్స్ ఎలా రాస్తాం, డెఫ్ కీవర్డ్ రాసి దాని పక్కన ఫంక్షన్ నేమ్ రాసి, లైక్ పారామీటర్స్ ఏమైనా ఇవ్వాలంటే ఆ పారాంథసిస్ లోపల పాస్ చేసిన తర్వాత కింద ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. కానీ లాంబ్డాలో ఇవన్నీ అవసరం లేదు. దిస్ ఈజ్ లైక్ యునానిమస్ ఫంక్షన్. సో మీనింగ్ ఏంటంటే, ఐ వాంట్ టు డూ యాడ్ వన్ థింగ్, ఎక్స్ ఇంటూ వై చెప్తాం, ఎక్స్ వై. దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్ గైస్. సో ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకొని మనం ఇస్తాము. వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎక్స్ కామా అవి కాదు. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎక్స్ ప్లస్ వై. ఇవన్ లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ పారామీటర్స్ అనుకోండి. సో 2 పారామీటర్స్ పాస్ చేసినప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా. అవుట్పుట్ ఏమొస్తుంది, 3 + 4 7 వస్తుంది, డివైడెడ్ బై 2. ఇప్పుడు ఏమవుతుంది, 3 + 4 7, 7 డివైడెడ్ బై 2 అంటే 5.0. లెట్స్ సే అలా వస్తుంది వాల్యూ. ఇక్కడ ఈ లాంబ్డా ఫంక్షన్స్ అనేవి సింటాక్స్ యూజ్ చేయకుండా మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. దీస్ ఆర్ యునానిమస్ ఫంక్షన్స్. సేమ్ అలాగే ఏం చేసామండి మనం, ఇక్కడ చూడండి, సిరీస్ ని ఒకటి క్రియేట్ చేసాం 1 2 3 అని. దాంట్లో ఏం చేశానంటే, ఫస్ట్ మ్యాప్ ఫంక్షన్ దేనికి యూజ్ చేద్దాను, నేను ఏదైనా ఫంక్షన్ రాసి దాన్ని మొత్తం సిరీస్ కి అప్లై చేయాలంటే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ డైరెక్ట్ లాంబ్డాలో రాసాం. సో లాంబ్డాలో ఏం రాసాం, ఎక్స్. ఈ ఎక్స్ అనేది ఏం కావాలంటే, ఎక్స్ డబుల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 2. సో ఎక్స్పోనెంట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యూ ఏంటి, 0 1 2 ఉన్నాయి. ఇవి ఇండెక్స్ నెంబర్స్, డోంట్ కన్సిడర్ దెమ్. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9. ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం చూడండి, సేమ్ అలాగే డాట్ అప్లై మెథడ్ కూడా సింపుల్ గా అలాగే గుర్తుపెట్టుకోండి. డాట్ అప్లై మెథడ్ అయినా సేమ్ ఏం చేసింది అంటే, మనం ఒక ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షన్ ని ఎవ్రీ ఎలిమెంట్ కి అప్లై అయ్యేలాగా చూస్తుంది. సో ఇదేం చేసిద్ది అంటే మ్యాపింగ్ చేసిద్ది. రెండింటి యూజ్ ఒకటే. సో ఇక్కడ x ఇంటూ 10 అన్నాము. సో ఈ చూడండి, నా వాల్యూస్ వచ్చేసి 0 ఇండెక్స్ లో ఫస్ట్ ఏముంది, 1 ఉంది. 1 ఇంటూ 10 10 అయింది. నెక్స్ట్ వచ్చేసి x ఇంటూ 2 అంటే 20, x ఇంటూ 3 30. సో ఇలా ఏం చేసామంటే, డైరెక్ట్ ఫంక్షన్ రాయకుండా ఇలా లాంబ్డా ఫంక్షన్స్ రాసేసి డైరెక్ట్ దానికి అప్లై చేసాము. లైక్ ఫస్ట్ దాంట్లో మ్యాప్ యూజ్ చేసాం, సెకండ్ దాంట్లో అప్లై యూజ్ చేసాం. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ మ్యాపింగ్. జస్ట్ ప్రాక్టీస్, ఇంకా ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టీస్ చేయండి. సో కమింగ్ టు ఇంపార్టెంట్ థింగ్, వీ హ్యావ్ రీప్లేస్. సో రీప్లేస్, ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, లాంబ్డా ఫంక్షన్స్ కానీ, మ్యాప్ కానీ, ఫిల్టర్ కానీ, ఆర్ రీప్లేస్, ఇవన్నీ డేటా అనాలిసిస్ లో ఎక్కువ యూజ్ అవుతా ఉంటాయి. సో నెక్స్ట్ సి వీ హ్యావ్ సంథింగ్ లైక్, వీ క్రియేట్ ఫస్ట్ సిరీస్ క్రియేట్ చేసాం 0 1 2 3 అని.
సో రీప్లేస్ ఏం చేశానంటే ఈ 0 ఉన్న ప్లేస్ లో లైక్ ఇక్కడ చూడండి, లెట్ మీ డూ వన్ థింగ్, క్రియేట్ వన్ న్యూ సిరీస్. ఇలా కాకుండా మంచిగా s1 ఈజ్ ఈక్వల్ టు pd డాట్ సిరీస్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు create some elements like 2, 4, 6, 8. So ఇలా after that we have something like new ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే s1 డాట్ రీప్లేస్. సో రీప్లేస్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎక్కడైతే 2 ఉందో ఆ ప్లేస్ లో లెట్స్ సే 2 వాల్యూ ప్లేస్ లో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 44 ఇది పెడదాం అనుకుంటున్నా. ఆఫ్టర్ దట్ wherever we have 6 I want to place something like 60. చూడండి ఇక్కడ యాక్చువల్ గా వాల్యూస్ ఏమేమి ఉండాలి, 2, 4, 6, 8 ఉండాలి. సో ఐ విల్ డూ వన్ థింగ్, s1 ని కూడా ప్రింట్ చేద్దాం. s1 ని ప్రింట్ చేసి దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి s1 వాల్యూస్ ఏంటి, 0 ఇండెక్స్ లో 2 ఉండాలి, ఫస్ట్ ఇండెక్స్ ప్లేస్ లో 4 ఉండాలి, సెకండ్ ఇండెక్స్ ప్లేస్ లో 6 ఉండాలి, థర్డ్ ఇండెక్స్ ప్లేస్ లో 8 ఉండాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్ వాల్యూస్. కానీ మనం ఏం చేసాం ఇక్కడ రీప్లేస్ చేసాం కదా, రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతున్నాయి చూడండి, 0 ఇండెక్స్ ప్లేస్ లో 44 వచ్చింది, ఆఫ్టర్ దట్ సెకండ్ ఇండెక్స్ ప్లేస్ లో 60 వచ్చింది. సో మనం ఆరిండే కదా చేసింది. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ వాల్యూ ఆఫ్ 1 to 10, సో ఇట్ విల్ సో 1 ప్లేస్ లో ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ 1 దేర్. సో ఏం చేద్దాం, 4, 6 ఉన్నాయి కదా, 8 చేద్దాం 4 కి. సో అంతే, ఆ ప్లేస్ లో 10 అనేది అప్లై అవుతుంది. సో దట్స్ ఇట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ రీప్లేస్ గైస్. అండ్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఇప్పటిదాకా మనం నార్మల్ గా చూసాం కదా, సీ హియర్ వెన్ వి ప్రింట్ s1 కింద నేమ్ అనేది ఏమి ఇవ్వట్లేదు. వెన్ ఐ ట్రై దిస్ s1 డాట్ నేమ్ అనేది ఒక కీవర్డ్ లాగా. సో సి నేమ్ ఈజ్ అట్రిబ్యూట్ యూజ్డ్ టు అసైన్ నేమ్స్ టు సిరీస్. ఐ వాంట్ టు గివ్ సంథింగ్ నేమ్ లైక్ సిరీస్ అని. సో s1 డాట్ నేమ్. సో ఫస్ట్ దానికి నేమ్ లేదు, ఫస్ట్ సిరీస్ కూడా సిమిలర్ గానే ఉంది కానీ నేమ్ లేదు దానికి. సెకండ్ సిరీస్ లో నేమ్ అనేది ఇచ్చాం మనం, సో నేమ్ సిరీస్ అని వచ్చింది. దాని డేటా టైప్ in64. సో ఫైనలీ వీ హ్యావ్ సంథింగ్ లైక్ సిరీస్. చూడండి సార్టింగ్ అండ్ ర్యాంకింగ్. సార్టింగ్ అంటే బేసిక్ ఏమేమి ఉంటాయి సార్టింగ్ లో, ఐదర్ అసెండింగ్ టు డిసెండింగ్ కానీ లేదా డిసెండింగ్ టు అసెండింగ్ కానీ ఆ స్పెసిఫిక్ రీజన్స్ ఆ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని సార్టింగ్ చేస్తూ ఉంటాం. సీ హియర్ సింపుల్ గా మనం ఫస్ట్ ఏం చేసామంటే ఒక సిరీస్ ని క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏం చేసామంటే నార్మల్ గా ఎలా ఉన్నాయి, నాకు 20, 10, 30 అని ఉన్నాయి. సో మనం ఇప్పుడు ప్రింట్ చేస్తున్నప్పుడు సో చూడండి ఏం చేసి ఇచ్చింది, అది సార్టింగ్ ఆర్డర్ లో ఇచ్చింది. 10 ఆఫ్టర్ 20 తర్వాత 30 ఇచ్చింది. సార్ట్ చేసాం కాబట్టి సార్ట్ వాల్యూస్ అనేది కీవర్డ్ ఇక్కడ. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను అసెండింగ్ అని ఒక పారామీటర్ ఉంది, మీకు అవి చెక్ చేయాలంటే సింపుల్ గా పెరాంథసిస్ లో అక్కడ ట్యాప్ చేసి షిఫ్ట్ ట్యాబ్ నొక్కండి, మొత్తం వస్తాయి. సో అసెండింగ్ ఉంది, ఇన్ ప్లేస్ అంటే ఇది ఇంపార్టెంట్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ ఫర్దర్. ఇప్పుడు సింపుల్ గా ఏం చెప్పానంటే అసెండింగ్ అనేది ఫాల్స్ లో పెట్టమంటే అదేమవుతుంది, డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది మొత్తం. సీ హియర్ we have something like 30, 20 and 10. So after that we have something like key points to remember. ఇక్కడ చూడండి అర్థమైంది కదా ఇది. సో స్టార్ట్ వాల్యూస్ అంటే అసెండింగ్ ఫాల్స్ లో ఇస్తే డిసెండింగ్ లో ఇచ్చింది. వాట్ ఇఫ్ ఐ ట్రై టు గివ్ సంథింగ్ లైక్ ట్రూ లో ఇస్తే అదని చేసింది అంటే 10, 20, 30 అని లైక్ అసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చింది. సో ఐ కెన్ సే దట్ మనం ట్రూ అనేది రాయకపోయినా డిఫాల్ట్ గా దీని ఆర్డర్ అసెండింగ్ లోనే ఉంది. సో కమింగ్ టు దట్, సో గైస్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ అవర్ పార్ట్ ఇన్ సిరీస్ లో చూడండి ఇప్పటిదాకా ఏమేమి చేశాను ఒకసారి లైక్ ఫాస్ట్ గా మళ్ళీ రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నాం మనం. సో ఫర్ క్రియేటింగ్ దట్ వి ఐదర్ హ్యావ్ 2 ways. ఫస్ట్ వే వచ్చేసి డైరెక్ట్ ఇది చేసాం కదా ఇక్కడ, దీంట్లోనే లిస్ట్ పాస్ చేసేయచ్చు లైక్ 12, 34, 56 ఇలా పాస్ చేయొచ్చు. ఇదైనా యాక్సెప్ట్ చేసేది. ఆర్ నేను ఒక లిస్ట్ ఫస్ట్ క్రియేట్ చేసేసి ఆ లిస్ట్ ని ఇక్కడ డైరెక్ట్ పాస్ చేయొచ్చు. దిస్ ఈస్ 2 ways బై క్రియేటింగ్ లిస్ట్. సెకండ్ వచ్చేసి we have something like డిక్షనరీ. ఆ డిక్షనరీ ఏం చేయొచ్చు అంటే ఐదర్ దిస్ ఇస్ ఇది కూడా 2 ways లోనే ఉండిద్ది. ఫస్ట్ ఒక డిక్షనరీ క్రియేట్ చేసి డైరెక్ట్ ఆ డిక్ట్ అనే వేరియబుల్ రాయొచ్చు, లేకపోతే ఇక్కడే డైరెక్ట్ ఆ డిక్షనరీని రాసేయచ్చు. ఐ విల్ డూ వన్ థింగ్. సో రెండు రాసినా యాక్సెప్ట్ చేస్తుంది. డైరెక్ట్ డిక్షనరీ రాయొచ్చు, లేకపోతే ఆ డిక్షనరీని స్టోర్ చేసిన ఆ వేరియబుల్ కూడా రాయొచ్చు. సో ఫైనలీ వీ హ్యావ్ సంథింగ్ లైక్ కస్టమ్ ఇండెక్స్. కస్టమ్ ఇండెక్స్ అంటే 1, 2, 3 అన్నాం కదా, దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని అన్ని ఇండెక్స్ వాల్యూస్ రాయాలి. సో దట్స్ ఇట్. నో వీ హ్యావ్ సంథింగ్ లైక్ యాక్సెసింగ్ చేయడం చెప్పాను కదా, స్క్వేర్ బ్రాకెట్స్ లో చేయాలి. ఐదర్ వీ కెన్ పాస్ సింగిల్ ఎలిమెంట్, ఇది స్లైసింగ్, ఇది ఇండెక్సింగ్. ఇండివిజువల్ ఎలిమెంట్ కావాలంటే ఇండెక్సింగ్, మల్టిపుల్ ఎలిమెంట్స్ కావాలంటే స్లైసింగ్. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ బూలియన్ ఇండెక్సింగ్. బూలియన్ ఇండెక్సింగ్ అంటే ఇన్ ద సెన్స్ వీఆర్ గోయింగ్ టు పాస్ బేస్డ్ ఆన్ కండిషన్. సో ఇచ్చిన దాంట్లో 2 కన్నా గ్రేటర్ దాన్ ఉంటే అవే రిటర్న్ చేయమన్నాం. సో ఆపరేషన్స్ చూసాం. సో వీ హ్యావ్ సంథింగ్ లైక్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. వీ హ్యావ్ alignment by index based on that అంటే ABC ఉన్నాయి కదా, సో ఇవి ABC BCD ఉన్నాయి. వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్ లైక్ S1 S2.
సో ఈ బి అనేది మ్యాచ్ అయితే ఆ రెండు యాడ్ అయ్యి వస్తాయి. సిసి మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఆ రెండు యాడ్ అయ్యి వస్తాయి. కమింగ్ టు ఏ డి మ్యాచ్ అవ్వలేదు కదా, లైక్ వేరే సిరీస్ లో వాటి వాల్యూస్ లేవు. సో ఆ రెండు నాన్ వాల్యూస్ లో వస్తాయి. సిరీస్ మెథడ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ డేటా ఫ్రేమ్స్ లో డిస్కస్ చేస్తాం బికాస్ డేటా ఇన్స్పెక్టింగ్ చాలా ఇంపార్టెంట్. సో సంథింగ్ వీ హ్యావ్ వాల్యూ కౌంట్స్. వాల్యూ కౌంట్స్ ఏం చేస్తుంది? సో జస్ట్ గివ్ అస్ వాల్యూస్ ఆఫ్, లెట్స్ సే వీ హ్యావ్ 2 వాల్యూస్ ఆఫ్ 2 హియర్. ఐ థింక్ 3 ఎన్ని అయితే ఉన్నాయో కౌంట్ చేసి దాని పక్కనే ఇచ్చింది. సి వీ హ్యావ్ 3 అనే ఎలిమెంట్ 4 టైమ్స్ ఉంది, 2 అనే ఎలిమెంట్ 3 టైమ్స్ ఉంది, 4 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ ఉంది అలా. సో హ్యాండిలింగ్ మిస్సింగ్ డేటా అంటే మనకి అసలు మిస్సింగ్ వాల్యూస్ లైక్ నల్ వాల్యూస్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఈజ్ నల్ ఫంక్షన్. అవి ఉన్నాయో లేదో తెలిసిన తర్వాత ఐదర్ నేను ఫిల్ అనే చేయొచ్చు. ఈ నాట్ నల్ అనేది దేనికంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సెయింగ్ ఎన్ అయితే నాట్ నల్ ఉన్నాయో ఆ వాల్యూస్ రిటర్న్ చేయడానికి. ఐడెంటిఫైస్ నాన్ మిస్సింగ్. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ ఫిల్ ఎన్ ఏ. తర్వాత అసలు ఆ వాల్యూస్ నాకు వద్దంటే డ్రాప్ ఎన్. సో దట్స్ ఇట్. వి హ్యావ్ సంథింగ్ లైక్ కండిషనల్ ఇండెక్సింగ్. సి హియర్ మనం సిరీస్ క్రియేట్ చేసి దాంట్లో కండిషన్ రాసుకున్నాం సింపుల్ గా. ఎస్ మాడ్యులో 2 నాట్ ఈక్వల్ టు 0 అంటే దీంట్లో 2 తో డివైజబుల్ అయ్యే నెంబర్స్ కాకుండా ఏవైతే ఉన్నాయో అవే రిటర్న్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ అండ్ ఐలాగ్. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ మ్యాపింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్. చూసారు కదా లాంబ్డా ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము? అది యునానిమస్ ఫంక్షన్. లైక్ బేస్డ్ ఆన్ ఎక్స్ప్రెషన్ మనం అప్పటికప్పుడే ఏం సింటాక్స్ లేకుండా మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. After that, we have something like apply and map methods. These two methods are simply going to apply or map the rules that we have passed in our function. మనం ఫంక్షన్ లో ఏదైతే రూల్స్ పాస్ చేస్తామో అది ఒక సిరీస్ ఉంటే సిరీస్ లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ కి, లేదా డేటా ఫ్రేమ్ ఉంటే ఆ డేటా ఫ్రేమ్ లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ కి అప్లై చేస్తాయి. సో నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ రీప్లేస్. రీప్లేస్ చూసారు కదా, ఫస్ట్ రీప్లేస్ అని కల్లీ బ్రేసెస్ లో ఇస్తాం మనం. ఈ 2 ప్లేస్ లో ఏం పాస్ చేయాలో అక్కడ రాస్తాం. ఈ 6 ప్లేస్ లో ఏం పాస్ చేయాలి, 4 ప్లేస్ లో లైక్ రీప్లేస్ దేంతో చేయాలని రాస్తున్నాం. After that, we have something like new. Name pass చేయాలంటే నేమ్ అట్రిబ్యూట్ ఉంది. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సార్టింగ్ అండ్ ర్యాంకింగ్. సార్టింగ్ డిఫాల్ట్ గా వచ్చేసి డిసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటుంది, లైక్ అసెండింగ్ ఈక్వల్ టు ట్రూ. మనం ఏం చేయొచ్చు, ఫాల్స్ రాస్తే అప్పుడు ఏమైంది, డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. సో దిస్ ఆర్ ద థింగ్స్ గైస్. ఆల్వేస్ చెక్ ఇండెక్స్ సీరియల్ ఆపరేషన్ అలాంగ్ మై ఇండెక్స్. ఆఫ్టర్ దట్ వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ ఆర్ ఫాస్టర్ దాన్ లూప్స్. లూప్స్ తో చేసిన దానికన్నా వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అనేవి చాలా ఫాస్టర్ గా ఉంటాయి. Use map or apply for custom transformations. We have seen that missing data handling is critical before analysis. Data handling అనేది చేయాలి before analysis. After that we have something like series is the foundation for understanding data frames. So ఈ series ఒక glimpse చూశారు కదా. So just practice it guys. So now we are moving into our data frames. Like see this, we have something like data frames, right? Starting లో డిస్కస్ చేసాం కదా, మనకు టోటల్ గా 2 ఉంటాయి. ఆ 2 లో వచ్చేసరికి వన్ టైప్ ఇస్ సిరీస్ డేటా టైప్ అండ్ అనదర్ టైప్ ఇస్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ పాండాస్. సారీ డేటా ఫ్రేమ్. సీ హియర్ ఐ జస్ట్ డూ వన్ థింగ్. ఐ విల్ యాడ్ వన్ సెల్ డౌన్ హియర్. సో ఫస్ట్ ఏం చేయాలి, సింపుల్ ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. సో అది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు గివ్ గ్లింప్స్ ఆఫ్ ఇట్. సో చూడండి, యాజ్ వి డిస్కస్ పాండాస్ కదా, ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ అనాలిసిస్. And here we are, by using these pandas, we are going to work with structure and tabular data. This is built on NumPys for high performing or operations. Why pandas important ante? Because it handles missing values efficiently. As we see, fill NA ani, drop NA ani. So ala chusam kada, simple ga manam null values ni handle cheyochu. And we have something like offers grouping, merging and pivoting, reshaping. This is the stuff we have saw before. Now coming to this data frames. So data frames vachesariki it is 2D labeled data structure. So in series we have 1D, one dimension మీద వర్క్ చేసాం. In data frame we are going to work on 2D. ఈ డైమెన్షన్స్ చూసాం కదా మనం అరేస్ చేసినప్పుడు. దట్ ఈస్ ద రీజన్ వై హావ్ సెడ్ దీస్ అరేస్ ఆర్ బేసిక్ ఫౌండేషన్ ఫర్ డేటా సైన్స్. సో తర్వాత మనకు వచ్చేసి ఏమున్నాయి, ఈచ్ కాలమ్ ని సిరీస్ అంటాం. సో డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి పాసిబిలిటీ ఉంది. తర్వాత దీని ఎనాలజీ వచ్చేసి ఎక్సెల్ షీట్ కానీ సీక్వెల్ టేబుల్. డేటా ఫ్రేమ్స్ దేనికి, సో వై డేటా ఫ్రేమ్స్ హ్యాండిల్స్ హెటెరోజెనియస్ డేటా and supports filtering, aggregation, grouping, merging and reshaping, and perfect for real world messy data sets. So we have got one term here guys. So what is the term? Heterogeneous. So we saw homogeneous, right? NumPys are homogeneous because if we try to add one string column in our numerical series, then it will convert every data type of that elements into object or string. అంటే ఎలిమెంట్స్ మనం ఉన్నప్పుడు లైక్ మనం తీసుకున్న NumPy అరేస్ లో మొత్తం ఇంటిజర్స్ ఉన్నాయి, కానీ నేను ఒక్క లైక్ స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేస్తే అదేం చేస్తుంది, మొత్తం ఆ సిరీస్ మొత్తాన్ని లైక్ ఆ NumPy అరే మొత్తాన్ని ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేస్తుంది.
That is the reason why it is homogeneous. Next we have something like creating data frames. So see, simple గా డేటా ఫ్రేమ్ ని ఐదర్ డిక్షనరీస్ తో క్రియేట్ చేయొచ్చు. సో డిక్షనరీ చూడండి, ఇక్కడ నేమ్ ఇచ్చాను, ఆ నేమ్ లో మనం వాల్యూ స్టోర్ చేస్తాం కదా. ఇప్పటిదాకా మనం ఎలా స్టోర్ చేసాం, జస్ట్ ఒక నేమ్ ఇచ్చాము. ఐ కెన్ ఐదర్ పాస్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ హియర్. సో స్క్వేర్ బ్రాకెట్స్ రాసాం కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ మై లిస్ట్. మనం ఐదర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో కూడా పాస్ చేయొచ్చు అది. తర్వాత ఐ హావ్ సంథింగ్ లైక్ శాలరీ కాలం ఉంది, ఆ కాలం లో 50,000 60,000 70,000 యాడ్ చేశాను. సో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. ఫర్ దట్ సి, ఫర్ క్రియేటింగ్ సిరీస్ we have used pd.series, right? For creating data frame we are using data frame where d has to be capital and f has to be capital. ఈ రెండు capital లో ఉండాలి. What if they are not in capital, small letters ఉంటే యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ త్రో చేసేది, అట్రిబ్యూట్ ఎర్రర్. సో జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో సీ హియర్, దీంట్లో ఒక ఇండివిడ్యువల్ కాలమ్ ని యాక్సెస్ చేస్తే, లెట్స్ సే ఐ వాంట్ టు యాక్సెస్ నేమ్, ఇక్కడ ఏమవుతుంది, ఇది సిరీస్ లో ఉండిద్ది. ఆబ్జెక్ట్ నాట్ డేటా టైప్, డేటా టైప్ ఆబ్జెక్ట్ లో ఉంది బికాస్ దే ఆర్ స్ట్రింగ్ వాల్యూస్, రైట్? What if I want to check for the type? So it is going to type error, frame as type of, okay. So individual element నేను యాక్సెస్ చేస్తే అది నాకేంటి, సిరీస్. మల్టిపుల్ సిరీస్ ని యాక్సెస్ చేస్తే అది డేటా ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్ చూసారు కదా. ఫస్ట్ క్రియేటింగ్ డేటా ఫ్రేమ్ మనం దేంతో చేయొచ్చు, ఒక డిక్షనరీతో చేయొచ్చు. హియర్ వీఆర్ పాసింగ్ సమ్ డిక్షనరీ. ఆఫ్టర్ దట్ వి రైట్ వన్ ఫంక్షన్, డేటా ఫ్రేమ్ ఫంక్షన్ pd.data frame. సో ఆ ఫంక్షన్ యూజ్ చేసి మనం రాసాం. నెక్స్ట్ థింగ్ ఈస్, ఇంకోటి ఎలా చేయొచ్చు అంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ లో. See here we have some pd.data frame, it is a syntax. So after that ఒక లిస్ట్ ఇచ్చాం, ఇది అవుటర్ లిస్ట్. సో దిస్ ఈస్ మై అవుటర్ లిస్ట్. ఆఫ్టర్ దట్ ఇన్సైడ్ దట్ లిస్ట్ ఇంకో లిస్ట్ ఇచ్చాం బికాస్ డేటా ఫ్రేమ్ ఏంటి, 2 dimensional. సో ఇట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఆన్ 2 dimensional. ఫర్ దట్ వీ హ్యావ్ పాస్ 2 లిస్ట్, ఒక లిస్ట్, దాని ఇన్నర్ లో ఇంకో లిస్ట్ ఇచ్చాం, 110 220. సో ఇఫ్ ఐ ట్రై టు రన్ ఇట్, సీ హియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మనం ఇండెక్స్ లో ఏం చేసాం ఇందాక pd.series లో, I just want to give names of it. So series, I want to create series. ఇలా ఇచ్చాం కదా. సో ఇస్తున్నప్పుడు ఏమైంది, ఏబిసి వచ్చాయి కదా. సేమ్ అలాగే మనం ఇక్కడ ఇండెక్స్ ఎలా పాస్ చేస్తాము సిరీస్ లో, డేటా ఫ్రేమ్ లో కాలమ్స్ అలా పాస్ చేస్తాం. సో కాలమ్స్ పాస్ చేసినప్పుడు సో ఆఫ్టర్ దట్ హియర్ ఇప్పుడు ప్రింట్ చేస్తా చూడండి, ఐడి వాల్యూ అని వచ్చాయి నాకు. వాట్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్ కాలమ్స్ ఫ్రమ్ హియర్? సో అలా వస్తున్నాయి, 0101. సో 110 210. సో ఇట్ డజంట్ మేకింగ్ ఎనీ సెన్స్. సో దానికని ఆ నేమ్స్ ఇస్తాం. సో ఐ కెన్ పాస్ డైరెక్ట్లీ కాలమ్ వాల్యూస్. వాట్ ఇఫ్ ఐ హావ్ సంథింగ్ లైక్, ఓకే. నెక్స్ట్ మనం ఇంకా ఎలా చేయొచ్చు, నంపై ఎరెస్ నుంచి చేయొచ్చు. ఎస్టర్డే వీ హావ్ డిస్కస్ సమ్ ర్యాండమ్ మాడ్యూల్, రైట్? ర్యాండమ్ మాడ్యూల్ లో ఏం డిస్కస్ చేసాం మనం, random.randint అంటే ఏమి ఇస్తుంది, ఇంటిజర్ వాల్యూస్ ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అది ఏమి ఇచ్చింది, 1 నుంచి 100 ఆ రేంజ్ లో 5,3 ఇచ్చింది. 5,3 అంటే 5 rows 3 columns. See here I have 5 rows, 0 1 2 3 4 5, like 5 columns ఉన్నాయి. ఎన్ని లైక్ 5 rows ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, A B C. ఓకేనా, అర్థమైందా? సో ఈ వాల్యూస్ లో ఇచ్చింది. అయితే మనం ఐదర్ ర్యాండమ్ లైక్ దిస్ నంపైరస్ తో చేయొచ్చు, లేకపోతే లిస్ట్ ఆఫ్ లిస్ట్ తో చేయొచ్చు, లేకపోతే డిక్షనరీతో చేయొచ్చు. దీస్ ఆర్ మై క్రియేటింగ్ డేటా ఫ్రేమ్స్ ఇన్ మల్టిపుల్ వే మెథడ్స్. సో ఇన్ని వేస్ ఉన్నాయి నాకు. నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ టు టేక్, ఇక్కడ మనం ఏం చేసామంటే లైక్ సిఎస్వి ఫైల్స్ కానీ, నాట్ ఓన్లీ సిఎస్వి ఫైల్, వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఎక్సెల్ ఫైల్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కమాండ్ రాస్తాం, pd.read సీక్వెల్ కానీ ఇక్కడ రాసిన చూడండి కామెంట్స్ లో. ఫర్ CSV ఫైల్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ pd.read_CSV. ఫర్ ఎక్సెల్ pd.read_excel. ఫర్ సీక్వెల్ మీకు ఏ వాల్యూస్ ఉన్నాయో అవి రాసుకోవచ్చు pd._ అని. సో మనకు సీక్వెల్ ఇక్కడ CSV లో ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ రైటింగ్ CSV లో ఉందని ఎలా తెలిసిందంటే, సో ఇక్కడ చూడండి లాస్ట్ లో ఉంది మనకి .csv అని, .xslx ఉంటే అది ఎక్సెల్ అని. సో ఇలా మనకు కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేసామంటే మనం ఫస్ట్ సింపుల్ గా df = pd.read_csv అన్నాం. అంటే ఈ CSV ఫార్మాట్ మనం ఇచ్చాం కదా, ఫైల్ పాత్ అది ఎక్కడైతే ఉందో అది చెక్ చేసి మనకి ఇచ్చింది. సో మీరు సింపుల్ గా ఇలా మీ ఫైల్ పాత్ ఎక్కడ ఉందో దాన్ని కొటేషన్స్ లో పేస్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఆ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ see here if you want me to check, I'll check just going here. ఫైల్ పాత్ ని కాపీ చేసుకున్నాను కదా నేను, ఇక్కడ చేస్తాను మళ్ళీ ఈ మొత్తం కామెంట్స్ లో. సో వాట్ ఈస్ కమాండ్ హియర్, df = pd.read_csv. this is my CSV format. So for that I want to give that file path here. సో మనకి దాంట్లో డిఫాల్ట్ గా డబుల్ కొటేషన్స్ వస్తాయి. ఆ డబుల్ కొటేషన్స్ తీసేసి ఈ స్లాష్ లని రివర్స్ లో రాయండి. లైక్ మొత్తం బ్యాక్వర్డ్ లో ఉన్నాయి కదా, వీటన్నిటిని ఫ్రంట్ లో రాయండి. సో యూజ్ దట్ స్లాషెస్ హియర్. సో దట్స్ ఇట్. మనం ప్రింట్ చేసినప్పుడు అది ఏం చేసింది అంటే డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఫర్ ఇన్స్పెక్టింగ్ దట్
we are going to use some. ఓకే, సో ఇలా మీ ఫైల్ పాత్ ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు ఇలా. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ డేటా ఇన్స్పెక్షన్ మెథడ్స్. సీ హియర్ యు సా df.head, రైట్? df.head అని ఒకటి ఉంది. సో దీంట్లో ఐదర్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ హెడ్ వాల్యూస్ అంటే టాప్ వాల్యూస్ చూడాలని, టైల్ అంటే బాటమ్ వాల్యూస్ చూడాలని. ఓకేనా? దీంట్లో పారామీటర్స్ ఏమి ఇవ్వచ్చు అంటే ఎన్ని వాల్యూస్ అయితే నేను చూడాలనుకుంటున్నానో అన్ని వాల్యూస్ ఇవ్వచ్చు. లెట్స్ ఐ వాంట్ టు సీ 8 వాల్యూస్. డిఫాల్ట్ వచ్చేసి దీనిది 5 ఇచ్చింది, డిఫాల్ట్ 5 వాల్యూస్ ఇచ్చింది. ఇఫ్ ఐ వాంట్ టు ఎక్సీడ్ దట్ లిమిట్ 8 ఇస్తే అది 8 వాల్యూస్ వస్తాయి. సో హియర్ 0 to 8, 0 to 7. సో సేమ్ అలాగే మనకి డేటా ఇన్స్పెక్షన్ లో ఇంకోటి కూడా ఉంది. సో దట్ మెథడ్ ఈస్ df డాట్. సో టైల్ అనేది బాటమ్ వాల్యూస్ ఇస్తుంది. బాటమ్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి 149 రికార్డ్స్ ఉన్నాయి. అంటే 0 తో స్టార్ట్ అయ్యి 149 అంటే టోటల్ 150 రికార్డ్స్ ఉన్నాయి. సో టైల్ లో కూడా మనం పారామీటర్ ఇవ్వచ్చు. నాకు బాటమ్ 10 rows చూడాలి నేను. సో బాటమ్ 10 అంటే చూడండి 140 to 149 దాకా వెళ్ళింది. సో దీస్ ఆర్ మై బాటమ్ రోస్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్, ఇది ఇంపార్టెంట్ కాదు సార్, df డాట్ డిస్క్రైబ్. సో చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ మన డేటా సెట్ ని కూడా చూడండి. జస్ట్ షో మై డేటా సెట్ as well. సో ఐ జస్ట్ యాడ్ వన్ సెల్ డౌన్, సెల్ యాడ్ చేస్తాను. సో ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అన్నారు. ఎంప్లాయ్ ఐడి అనేది న్యూమరికల్ కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. అది జాగ్రత్తగా చూడండి. వి ఓన్లీ గెట్ అవర్ న్యూమరికల్ కాలమ్స్ హియర్. ఎంప్లాయ్ ఐడి, శాలరీ, ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఇలా అని. సో ఇక్కడ ఏం జరిగింది, ఎంప్లాయ్ ఐడిలో కౌంట్ ఎంత ఉందో అది ఇస్తుంది. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్ మన టోటల్ వచ్చేసి 150 రికార్డ్స్ ఉన్నాయి. సో కౌంట్ వచ్చేసి 150. దీంట్లో శాలరీ 143 అంటే ఎక్కడో 7 వాల్యూస్ మనకి నల్ వాల్యూస్ ఉన్నట్టు. ఎక్స్పీరియన్స్ ఇయర్స్ లో మొత్తం 150 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత దీని యావరేజ్ వాల్యూ మనం ఎలా తీస్తాం తెలుసు కదా, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. తర్వాత శాలరీ కూడా అంతే, ఎక్స్పీరియన్స్ కూడా అంతే. తర్వాత స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏం డిస్కస్ చేసాం మనం, మన మీన్ వాల్యూ ఒకటి ఉంది. సో ఆ మీన్ వాల్యూ వైపు నుంచి ఇది ఎంత డీవియేట్ అవుతుంది, డీవియేట్ ఇన్ ద సెన్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఆ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. అవి చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూనే మనం స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అంటాం. నెక్స్ట్ మినిమం వాల్యూ వచ్చేసి ఈ రోలో మనకు మినిమం వాల్యూ ఎంప్లాయ్ ఐడిలో 100, శాలరీలో వచ్చేసి మినిమం శాలరీ 40,412 రూపీస్. తర్వాత ఈ మొత్తం డేటా సెట్ లో 25% ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఏది 121 అనే రికార్డు ఎంప్లాయ్ ఐడిది. శాలరీ వచ్చేసి ఈ శాలరీ 51,000 అనేది 25% ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years, అది 25% ఉంది. సో కమింగ్ టు 50%, ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఏమో 5 years, శాలరీ వచ్చేసి 63,000, తర్వాత ఇది వచ్చేసి 150 ఈ రికార్డు 75. అలా మ్యాక్స్ వచ్చేసి 199, 89915, తర్వాత 9 years. సో ఇలా డిస్క్రైబ్ చేస్తుంది. సో కమింగ్ టు అదర్ థింగ్, ఇదేం చేస్తుందంటే మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసి మనకి ఇస్తుంది. స్టాటిస్టికల్ పార్ట్ కూడా ఇక్కడే కవర్ అయిపోతుంది మాక్సిమం, బికాస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ థింగ్స్, రైట్? 25% ఎంత, 50 ఎంత, 75% ఏ రికార్డ్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ వాల్యూ ఎంత, దాని మినిమం వాల్యూ, మీన్ వాల్యూ ఎంత. సో ఇప్పటిదాకా నాకు ఓన్లీ న్యూమరికల్ కాలమ్సే వచ్చాయి. నాకు లైక్ స్ట్రింగ్ కేటగిరికల్ కాలమ్స్ కూడా కావాలి. సో హ్యావ్ 1 = let's say. సో ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తే, ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ అంటే మన డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటా సెట్ లో ఆబ్జెక్ట్ అనేవి కేటగిరియల్ కాలమ్స్ అని కన్సిడర్ చేసుకోండి. కేటగిరికల్ అంటే స్ట్రింగ్ వాల్యూస్ ఉంటాయి వాటిలో. సీ హియర్ నేమ్, డిపార్ట్మెంట్, జాయినింగ్ డేట్. జస్ట్ లుక్ ఎట్ ఇట్ గైస్. ఇక్కడ జాయినింగ్ డేట్ అనేది ఆబ్జెక్ట్ లో ఇచ్చారు. లాస్ట్ ప్రమోషన్ డేట్ అనేది కూడా లైక్ ఆబ్జెక్ట్ లో ఇచ్చారు. దిస్ ఈస్ నాట్ బెస్ట్ కేస్. మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. వి జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. సో ఫర్ నౌ జస్ట్ ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ ఇంక్లూడ్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, కౌంట్ అనేది 143 ఇచ్చాడు. డిపార్ట్మెంట్స్ మొత్తం 150 ఉన్నాయి. జాయినింగ్ డేట్ ఇక్కడ 143 రికార్డ్స్ ఉన్నాయి. సో అంటే నల్ వాల్యూస్ ఉన్నాయని తెలుస్తుంది. కంట్రీలో 122 ఉన్నాయి. లాస్ట్ పర్ఫార్మెన్స్ 150. సో మనకు కావాల్సినవి 150, బట్ ఇక్కడ 143, 122, 143 అలా వస్తున్నాయంటే ఎక్కడో నల్ వాల్యూస్ ఉన్నాయని దాని మీనింగ్. ఓకే కదా, ఇది డిస్క్రైబ్. సో కమింగ్ టు అదర్ థింగ్, ఐ జస్ట్ కామెంట్ ఇట్. వి హ్యావ్ సంథింగ్ లైక్ df.info. సో ఇక్కడ ఇంటర్వ్యూస్ లో ఎక్కువ అడిగే క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్రైబ్ అండ్ ఇన్ఫో అని. ఇక్కడ చూడండి, ఇన్ఫో ఏం చేస్తుంది, మనకి ఈ డేటా ఫ్రేమ్ యొక్క స్ట్రక్చర్ ని చెప్తుంది. ఇక్కడ ఏముందంట, 150 ఎంట్రీస్ ఉన్నాయి, 0 to 149 ఉన్నాయి. తర్వాత డేటా కాలమ్స్ వచ్చేసి టోటల్ 8 కాలమ్స్ ఉన్నాయి. తర్వాత ఈ కాలమ్ నేమ్స్ ఇక్కడ ఇచ్చింది, ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, జాయినింగ్ డేట్, శాలరీ, కంట్రీ అని. తర్వాత ఏమి ఇచ్చింది, నాన్ నల్ కౌంట్, ఎన్ని నల్ వాల్యూస్ లేవో కౌంట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి 150 అంటే 7 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడైతే ఐదర్ డైరెక్ట్ గా 28 ఎన్నో ఉన్నాయి. తర్వాత దీన్ని డేటా టైప్స్ ఇస్తుంది. అంటే ఇన్ఫో ఏం చేస్తుంది, ఆ డేటా ఫ్రేమ్ యొక్క
స్ట్రక్చర్ ని ఇస్తుంది. వాట్ ఆర్ దోస్ డేటా టైప్స్, ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి అలా ఇస్తుంది. కానీ డిస్క్రైబ్ ఏం చేస్తుంది, స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్ చేసి ఇస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్రైబ్ అండ్ ఇన్ఫో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్. సో వీ హ్యావ్ సంథింగ్ ఇంపార్టెంట్. ఐ థింక్ షేప్ చూసాం కదా నంబర్స్ లో కూడా మనం. డిఎఫ్ డాట్ షేప్ అంటే అదేమి ఇస్తుందంటే మనకి ఇది 2D ఏరియా కాబట్టి 150 rows ఉన్నాయి, 8 columns ఉన్నాయి. సో దిస్ ఈజ్ అవర్ డిఎఫ్ డాట్ షేప్. సంథింగ్ వి హ్యావ్ డిఎఫ్ డాట్ కాలమ్స్. సో ఇక్కడ ఏం చేసిద్ది అంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేసిద్ది. చూడండి, షేప్ కి కాలమ్స్ కి నేను పెరాంథసిస్ యాడ్ చేయట్లేదు, కానీ ఇన్ఫో కి డిస్క్రైబ్ కి యాడ్ చేస్తున్నా. బికాస్ దీస్ ఆర్ మెథడ్స్. ఇవి వచ్చేసి అట్రిబ్యూట్స్ మనకి, ఇవి ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే మనం ఖచ్చితంగా పెరాంథసిస్ పెట్టాలి. వీటికి వచ్చేసి పెరాంథసిస్ అక్కలా, ఇవి జస్ట్ అట్రిబ్యూట్స్. షేప్ కానీ నంపైరస్ లో మీరు చూసారు కదా ఎండింగ్ కానీ, లేకపోతే ఇక్కడ కూడా ఉన్నాయి కదా షేప్, కాలమ్స్, ఇవన్నీ మనకు లైక్ ఈ పెరాంథసిస్ పెట్టని అవసరం లేదు. ఇక్కడ చూడండి కాలమ్స్ అనగానే నా డేటా ఫ్రేమ్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ నేను బ్రీఫ్ గా చూసుకోవచ్చు డిఎఫ్ డాట్ కాలమ్స్ అంటే. సో దట్స్ ఇట్. హెడ్, టైల్ ఇక్కడ ఉంది కదా. సో హెడ్, టైల్, షేప్ అంటే ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో చూపిస్తుంది రోస్ కాలమ్స్ వైజ్ గా. కాలమ్స్ ఉన్నాయి అంటే ఏ కాలమ్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇన్ఫో ఉంది, సో మన డేటా ఫ్రేమ్ స్ట్రక్చర్ ఇస్తుంది. డిస్క్రైబ్ అంటే న్యూమరిక్ సమ్మరీ అంటే స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్ చేసి ఇస్తుంది మనకి. అండ్ వీ హ్యావ్ సంథింగ్ ఇంపార్టెంట్ హియర్. సి రీసెట్ ఇండెక్స్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీసెట్ మై ఇండెక్స్. జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. 0, 1, 2, 3 వాల్యూస్ లో ఇస్తుంది. లైక్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం మన దగ్గర డేటా ఫ్రేమ్ వచ్చినప్పుడు కొన్ని ఇండెక్సెస్ అనేవి ఆ రేంజ్ లో రావు. లైక్ 0th రికార్డు తర్వాత 2 వచ్చి తర్వాత 1 తర్వాత 3 అని ఈ ఇండెక్స్ నెంబర్స్ వస్తాయి. సో సింపుల్ గా రీసెట్ ఇండెక్స్ అనేది నేను రాసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏమైనా పారామీటర్స్ ఉన్నాయేమో చూద్దాం. పారామీటర్స్ చెక్ చేయడానికి ఏం చేయాలి, ఆ పారాంథసిస్ లో మన ట్యాప్ చేసి లైక్ షిఫ్ట్ ట్యాబ్ నొక్కాలి. సో వీ హ్యావ్ డ్రాప్, ఫాల్స్, ఇన్ ప్లేస్, కో లెవెల్, కో ఫిల్, అలౌ డూప్లికేట్స్. ఇవన్నీ మనకు యూజ్ లేదు. సో యూజ్ లేదంటే మనం ప్రాజెక్ట్స్ ఆ వైజ్ వెళ్ళినప్పుడు అడ్వాన్స్ గా అప్పుడు యూజ్ అవుతాయి. సో అప్ టు నౌ we don't need that. So after that we have something like rename columns. See here, so I want to rename something. మనం ఏం చేద్దామంటే జాయినింగ్ డేట్ నుంచి అది బాగానే ఉంది, జాయినింగ్ డేట్ బాగానే ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఇయర్స్ తీసేసి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని పెడదాం. సో అది కాస్త బాగుంది. సింపుల్ గా దాని లైక్ సింటాక్స్ ఏంటంటే డిఎఫ్ డేటా ఫ్రేమ్ నేమ్ ఇచ్చి, సార్ డేటా ఫ్రేమ్ నేమ్ డిఎఫ్ ఇవ్వాలంటే లేదు, మీకు నచ్చిన పేరు ఇవ్వచ్చు, దాంట్లో ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. డిఎఫ్ డాట్ రీనేమ్ ఈజ్ మై కీవర్డ్. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయంటే ఫస్ట్ నేను కాలమ్స్ అనేవి ఫస్ట్ ఇక్కడ పాస్ చేయాలి. ఆ కాలమ్స్ లో కల్లీ బ్రేసెస్ లో ఏం చేయాలంటే ఏ కాలమ్ అయితే ఫస్ట్ మన డేటా ఫ్రేమ్ లో మారుద్దాం అనుకుంటున్నానో అది రాయాలి. మై సజెషన్ ఈస్ ఎప్పుడైనా ఇక్కడ నుంచి కాపీ చేసి రాయండి. బికాస్ పైథాన్ ఈస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మనకి ఎక్స్ట్రా ఎర్రర్స్ వద్దు. సో ఏమైనా ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేయడానికి సరిపోతుంది. డేటా అనాలిసిస్ లో మాక్సిమం ఎర్రర్స్ రావాలి. మీరు నేర్చుకునేటప్పుడైనా ఎర్రర్స్ వస్తేనే వాటిని రెక్టిఫై చేయడం తెలిసిద్ది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ నుంచి నేనేం మాట్లాడుదాం అనుకున్నాను అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈఓఎక్స్ అని పెడదాం. ఐ థింక్ ఇట్స్ ఓకే. సో వేర్ ఇస్ దట్. సో ఇక్కడ చూసారు కదా అది రీనేమ్ అయింది. ఇన్ ప్లేస్ అనేది ఏం చేసిద్ది అంటే ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫాల్స్ అంటాను. సో అప్పుడు కాస్త లైక్ ఇన్ ప్లేస్ ఏం చేసిద్ది అంటే మన డేటా ఫ్రేమ్ లో మనం ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం కదా, ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ని ఈఓఎక్స్ లో మార్చాము. ఇది మన మెయిన్ డేటా ఫ్రేమ్ లో రెప్లికేట్ అవ్వాలంటే ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ రాయాలి. నేను ఇక్కడ ఏం రాస్తాను, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఇది నా డేటా ఫ్రేమ్ యొక్క కాపీ లాగానే కన్సిడర్ చేసుకుని దాన్ని ఫాల్స్ అంటున్నా. అంటే మెయిన్ డేటా ఫ్రేమ్ లో నాకు రెప్లికేషన్స్ రాకూడదు, లైక్ నేను చేస్తున్న ఆపరేషన్స్ అనేవి అక్కడ రెప్లికేట్ అవ్వకూడదు అని ఇలా రాస్తాను. ఇన్ ప్లేస్ ట్రూ అంటే మెయిన్ డేటా ఫ్రేమ్ లో రెప్లికేట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా మళ్ళీ మన ఎక్సెల్ పాత్ చూసాం కదా ఇందాక, ఆ పాత్ లో కూడా అది రెప్లికేట్ అవుతుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ రీనేమింగ్ ఇండెక్స్. సి హియర్ నాకు ఈ లైక్ ఈ నేమింగ్స్ నచ్చలేదు. నాకేం కావాలంటే ఈ 1 అనేది లెట్స్ సే ఈ 1 ప్లేస్ లో 4 రావాలి అనుకుందాం. సో అప్పుడు నేనేం చేయొచ్చు, సింపుల్ గా ఇలాగే ఉంది సింటాక్స్ కూడా. డిఎఫ్ డాట్ రీనేమ్, అక్కడ మనం ఏమి ఇచ్చాం, కాలమ్స్ ఇచ్చాం కదా, ఇక్కడ ఇండెక్స్ ఇస్తాం. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను, కల్లీ బ్రేసెస్ లో ఇచ్చి, సో కల్లీ బ్రేసెస్ ఇచ్చి దాంట్లో ఇప్పుడు రాస్తున్నాను. నాకేం కావాలన్నాను 1 ప్లేస్ లో 4. ఫస్ట్ నా 1 రాయాలి, దాని ప్లేస్ లో 4 రావాలి నాకు. మళ్ళీ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నా. బికాస్ రెప్లికేషన్స్ నాకు వద్దు, మనం ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం చేయట్లేదు కాబట్టి. సో సీ హియర్ డిఎఫ్ ని కూడా ప్రింట్ చేద్దాం. సో చూడండి ఇక్కడ 1 ప్లేస్ లో 4 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ లాక్ ఐ లాక్. సో ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా లాక్ ఐ లాక్ అనేది, చూడండి అది ఎలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇది మొత్తం కామెంట్స్ లో పెట్టేసి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో నార్మల్ గా మనం ఒక కాలమ్ ని యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తున్నాము, డైరెక్ట్
పారాంథసిస్ ఇలా ఓపెన్ చేసి దాని నేమ్ ఇస్తాము. ఇలా ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ నేమ్ అనేది నాకు వస్తుంది. ఇక్కడ మనం సిరీస్ పైన వర్క్ చేస్తున్నాం. ఇలా చేస్తున్నప్పుడు ఇలాగే ఇవ్వచ్చు అంటే రెండో వే కూడా ఉంది, డైరెక్ట్ డిఎఫ్ డాట్ నేమ్ అని రాయొచ్చు. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ యాజ్ వెల్. సో ఇలా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ దీంట్లో నాకేం కావాలంటే కొన్ని స్పెసిఫిక్ రోస్ మాత్రమే కావాలి, కొన్ని స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే కావాలి. సో వాటి కోసం మనం ఏం చేస్తామంటే లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ లేదా ఐలాక్స్. సో లాక్ అనేది లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ అంటాం. సో ఐలాక్ అనేది దీంట్లో లేబుల్ ఎల్ఓసిలో మనం కాలం నేమ్ పాస్ చేస్తాం, ఐఎల్ఓసిలో కాలం ఇండెక్స్ పాస్ చేస్తాం. చూడండి ఒకసారి ప్రాక్టికల్ గా చెప్తే మీకు అర్థమైంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే సింపుల్ గా తీసుకుందాం, డిఎఫ్ డాట్ లాక్ అని. దీంట్లో డైరెక్ట్ రో నెంబర్ పాస్ చేద్దాం. నాకు 5th రో కావాలి. చూడండి, ఎంప్లాయ్ ఐడి 120, తన నేమ్ వచ్చేసి నేహా, డిపార్ట్మెంట్ ఐటీ, జాయినింగ్ డేట్ లేదు. సో శాలరీ వచ్చేసి 80,000, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years, కంట్రీ యూఎస్ఏ, లాస్ట్ ప్రమోషన్ డేట్ 2025. అంటే ఏం చేసింది, ఇప్పుడు 6 దాకా వెళ్దాం. సో మనకి ఇచ్చిన రికార్డ్ ఎవరిది, నేహాది. సో తన ఇండెక్స్ నెంబర్ ఎంత, నేహాది. ఎంప్లాయ్ ఐడి 120. సో ఇక్కడ ఈ నేహా డీటెయిల్స్ ఇచ్చాడు, ఇవి ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. బికాస్ వి పాస్ సింగిల్ వాల్యూ ఏం పాస్ చేసాం, అది కూడా డిఎఫ్ డాట్ లాగ్. ఓకేనా, లెట్ మీ డు వన్ థింగ్. ఏం చేస్తామంటే సో ఇక్కడ వచ్చేద్దాం. మనం ఫస్ట్ ఏం చేసాం, డైరెక్ట్ గా 2 ఇస్తే మనకి ఇప్పుడు ఏమొచ్చింది, డిఎఫ్ ఆఫ్ 2 ఇస్తే. సో సారీ, వాట్ ఈస్ డాట్ లాక్ పెట్టలేదు మనం. సో ఐ థింక్ ఐ హావ్ టు ప్లేస్ లాక్. సెకండ్ రికార్డ్ ఏముంది మనకి, ఆ డీటెయిల్స్ మొత్తం ఇస్తాయి. సో సెకండ్ రికార్డ్ ఈస్ 114, విచ్ ఈస్ ప్రియా, షీఈస్ ఫ్రమ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, జాయినింగ్ డేట్ ఈస్ 2022, శాలరీ 75,000. సో ఆ సింగిల్ రికార్డ్స్ వాల్యూస్ ఇస్తున్నాయి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం రో పాస్ చేసాం కదా, ఇలాగే కాలం కూడా పాస్ చేద్దాం. లెట్స్ సే ఐ వాంట్ టు పాస్ కాలం సంథింగ్, ఓన్లీ నేమ్ చాలు నాకు, తన నేమ్ ఒకటి చాలు. హియర్ ఐ పాస్ క్యాపిటల్ ఏ, సారీ గైస్. సో నేమ్ ఒకటి ఏంటి, ప్రియా. అంటే సెకండ్ రోలో నేమ్ ఒక కాలమే పాస్ చేస్తే నాకు ప్రియా ఒకటే వస్తుంది. లెట్స్ సే వి విల్ డూ ఆఫ్టర్ వి హావ్ సంథింగ్ లైక్ కాలమ్స్ లో కూడా పాస్ చేయొచ్చు. తర్వాత డిఎఫ్ డాట్ లాక్ లో రేంజెస్ ఇవ్వచ్చు అంట. సో రేంజెస్ అంటే ఇక్కడ చూడండి, నాకు రో వాల్యూస్ వచ్చేసి 0 నుంచి 4 వాల్యూస్ కావాలి. అంటే రో వాల్యూస్ అంటే ఇవి 0, 1, 2, 3 ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ రేంజ్ లో కావాలి. కాలం వచ్చేసి నేమ్ కావాలి. సో వాట్ ఈస్ ఎర్రర్ హియర్, లెట్ మీ డు జస్ట్ వన్ థింగ్ హియర్. సో దట్స్ ఇట్. ఇక్కడ నేహా ఇస్తుంది. వాట్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ రికార్డ్ లైక్ 5th రికార్డ్ చెక్ చేద్దాం ఒకసారి. 5th రోలో నేమ్ వచ్చేసి నాకేముంది, నేహా. నెక్స్ట్ వచ్చేసి 4th రోలో చెక్ చేస్తే వి హావ్ సంథింగ్ లైక్ మాయా, రాజ్, మాయా. సో ఇక్కడ మనకి 2 times 4 ఎందుకు వచ్చిందంటే ఇందాక మనం చేంజ్ చేసాం కదా 4 అనేది 1 place లో, సో అందుకని వచ్చింది. సో దట్స్ ఇట్. వి హావ్ అదర్ థింగ్స్ లైక్. సో ఇక్కడ చూడండి మనం ఎలా ఇచ్చాము, ఇప్పుడు ఎలా ఇస్తున్నాము, స్టార్ట్ స్టాప్ లో ఇస్తున్నాం ఇండెక్స్ ఎర్రర్. సో ఏమవుతుంది ఇక్కడ 0 to 4 వి చేంజ్, ఐ థింక్ 0 to 5 ఇచ్చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి, అక్కడ రేంజ్ లో ఇచ్చింది. ఆ రేంజ్ లో 0 to 5 రేంజ్ లో ఎంప్లాయ్ ఐడి 120, తన నేమ్ నేహా, ఐటీ, నాను 80,000. సో అలా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాక్ లో మనం ఇప్పుడు ఎలా చేద్దామంటే స్టార్ట్ స్టాప్ ఇచ్చి రేంజ్ ఇచ్చి కాలం నేమ్ ఇద్దాం. సో ఇది కామెంట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, 0 to 5 రేంజ్ లో ఉన్న రోస్ వస్తాయి. ఇక్కడ కాలమ్స్ వచ్చేసి నేమ్ వచ్చింది, వాటి నేమ్స్. ఇక్కడ ఏమైనా కామెంట్ అవుట్ లో ఉందా, 1 second గైస్, ఇది ప్రింట్ అవుతుంది ఇందాక. సో ఇక్కడ చూడండి మనకి నేహా, రాజ్, ప్రియా, మాయా, నేహా. సో ఈ ఇండెక్స్ నెంబర్స్ 0 to 5 రేంజ్ లో ఉన్న నేమ్స్ అన్ని ప్రింట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ఈస్, ఇది కామెంట్ చేద్దాం. అర్థమైంది కదా, లాక్ అంటే ఏం లేదు, దీంట్లో సింటాక్స్ చెప్తాను చూడండి. డిఎఫ్ డాట్ లాక్ అని ఇస్తే ఫస్ట్ మనం పాస్ చేసేది రోస్ పాస్ చేయాలి, తర్వాత పాస్ చేసేది కాలమ్స్ పాస్ చేయాలి. దీంట్లో మళ్ళీ ఏమున్నాయి, రోస్ లో నేను రేంజ్ పాస్ చేసుకోవాలంటే పాస్ చేసుకోవచ్చు. వీ కెన్ ఆల్సో పాస్ రేంజ్. రేంజ్ అంటే స్టార్ట్ స్టాప్ వాల్యూస్ ఇవ్వచ్చు. కాలమ్స్ లో కూడా మనం అలాగే స్టార్ట్ స్టెప్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్టార్ట్ స్టాప్ ఇచ్చి కాలం నేమ్ ఇద్దాం. సో వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. చూడండి ఇక్కడ ఏమన్నా, నేను 0 to 5 రోస్ కావాలి, నేమ్ కావాలన్నా. సో ఇందాక మనం చూసాం ఈ ఎగ్జాంపులే. నెక్స్ట్ ఫర్దర్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ స్టార్ట్ స్టెప్ రేంజ్ ఇచ్చాము, ప్లస్ వచ్చేసి కాలమ్స్ 2 ఇచ్చాము. ఈ 0 to 3 రేంజ్ లో ఉన్న ఆ నేమ్స్, శాలరీ, ఈ పార్ట్ వరకే నాకు కావాలన్నా. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ పార్ట్ వరకే 0, 3 లో ఉన్న నేమ్స్ వచ్చాయి నాకు. 0, నేహా, రాజ్. ఇక్కడ ఈ 4 కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఇందాక ఈ 1 ని మనం 4 లో మార్చాం కదా రీనేమ్ లో, సో అందుకని వస్తుంది అది. ఐ విల్ డూ వన్ థింగ్, ఇప్పుడు ఎర్రర్ రాదు. ఓకేనా, ఇక్కడ ఏం చేయలేదు, మనం మళ్ళీ ఫైల్ ని రీఎగ్జిక్యూట్ చేసాము. సో ఆ రీనేమ్ అనే ఫంక్షన్ మనం అప్లై చేసాం కదా, అది పోయింది. చూడండి ఇప్పుడు లాక్ ఫంక్షన్ లో ఫస్ట్ రోస్ రేంజ్ ఎలా ఇచ్చాం, 0 to 3 కావాలన్నాం, అంటే 0, 1, 2, 3. తర్వాత కాలమ్స్ వచ్చేసి నేమ్, శాలరీ ఇచ్చాం. సో నేమ్ వచ్చేసి నేహా, రాజ్, ప్రియా, శాలరీ వచ్చేసి 63,000, 54,000 అలా ఉంది. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఇది నోట్ చేసుకోండి. స్టాప్ ఫంక్షన్, స్టాప్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే
నార్మల్ గా అయితే మనకి రేంజ్ లో మనం రాసేటప్పుడు స్టార్ట్, స్టాప్, స్టెప్ రాస్తున్నాం కదా. స్టాప్ అనేది ఎక్స్క్లూడ్ అయ్యిద్ది, కానీ ఇక్కడ చూడండి ఇంక్లూడ్ అవుతుంది. లెట్స్ సే ఇఫ్ ఐ రైట్ 4, యాక్చువల్ గా ఏం జరగాలి, 4 అంటే 4 స్కిప్ అయిపోయి 3 వాల్యూస్ రావాలి నాకు, కానీ ఇక్కడ 4th వాల్యూ కూడా వస్తుంది. సో ఈ డాట్ ఐ లాక్ వాడే మాటప్పుడు మాత్రమే ఇలా జరిగింది. సో నెక్స్ట్ వీ హావ్ సంథింగ్ లైక్ డాట్ లాక్ స్టార్ట్ స్టాప్ అన్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం కాలమ్ 1 కాలమ్ 2 ఇచ్చాం. సో ఐ థింక్ వీ హావ్ సీన్ దట్. ఇప్పుడు ఏం చేస్తాం అంటే కాలమ్స్ కూడా రేంజ్ లో ఇస్తాం. ఇక్కడ చూడండి ఫస్ట్ 0 to 4 రోస్ రేంజ్ లో ఇచ్చాం. సేమ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నేమ్ నుంచి కంట్రీ దాకా ఆ కాలమ్స్ అనేవి రేంజ్ లో ఇస్తాం. సో ఓకేనా, ఇక్కడ చూడండి నేమ్, డిపార్ట్మెంట్, జాయినింగ్ డేట్, శాలరీ, ఎక్స్పీరియన్స్ ఇయర్స్, కంట్రీ. సో ఈ రేంజ్ లో ఇస్తున్నాం. ఏమేమి కేసెస్ చూసాం మనం. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ రోస్ సింపుల్ గా పాస్ చేసుకోవచ్చు. లెట్స్ సే థర్డ్ కావాలంటే థర్డ్ వాల్యూ ఇచ్చింది. హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సెకండ్ గైస్, నేను లాక్ యూజ్ చేయలేదు ఇక్కడ, సారీ, డాట్ లాక్. ఓకేనా, ఆ థర్డ్ రికార్డ్ ఓన్లీ వాల్యూ ఇచ్చింది. తర్వాత కాలమ్స్ లో నాకు ఓన్లీ కాలమ్ నేమ్ ఇస్తే ఏమవుతుంది, డైరెక్ట్ ఇలా ఇస్తుంటే ఆ నేమ్ ప్రియా అనేది వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా 0 to లెట్స్ సే 5 రేంజ్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, ఆ రేంజ్ లో ఈ రోస్ రేంజ్ లో ఉన్న కాలమ్ నేమ్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేమ్ తో పాటు నాకేం కావాలన్నాను, శాలరీ కూడా కావాలన్నా. సో ఫర్ దట్ వాట్ ఐ హావ్ టు పాస్ ఇట్ ఇన్సైడ్ లిస్ట్ ఐ థింక్. సో లిస్ట్ లో పాస్ చేసి యాక్సెప్ట్ చేస్తుందా, ఓకే యాక్సెప్ట్ చేస్తుంది. సి హియర్ నేమ్, శాలరీ అనేది లిస్ట్ లో పాస్ చేసాం. ఫస్ట్ అది డైరెక్ట్ గా పాస్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటి, ఇది కూడా రేంజ్ లో ఇద్దాం అనుకుంటున్నా. నేమ్ నుంచి శాలరీ దాకా ఒక రేంజ్ లో. ఇప్పుడు ఏమవుతుంది, సో వాట్ ఈస్ రేంజ్ ఇచ్చినప్పుడు మనకి లిస్ట్ అవసరం లేదు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ లాక్. ఇప్పుడు ఐ లాక్ కి ఉన్న ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి సింపుల్ గా మీరు దీంట్లోనే చూడొచ్చు. ఏ ఎగ్జాంపుల్ తో చెప్తామంటే లెట్స్ సీ హియర్. ఓకే, నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. రెండు సేమ్ ఫంక్షన్ కే యూజ్ అవుతాయి. లైక్ మనం ఏదైనా స్ప్లిట్ చేసుకొని మన మెట్రిక్స్ చూసుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే కాలం నేమ్ రాస్తున్నాం కదా లాక్ లో. ఐ లాక్ లో వచ్చేసరికి కాలం నేమ్ రాయం, మనం కాలం ఇండెక్స్ నెంబర్ రాస్తాం. నేమ్ ఏ ఇండెక్స్ నెంబర్ లో ఉంది, నాకు నేమ్ అనేది 1 2 లో ఉంది. సో లెట్ వెన్ ఐ రైట్ 2, అదేం చేస్తుందంటే 2 లో ఎవరైతే ఉన్నారో ఆ కాలం లో 0 to 5 రేంజ్ ఇస్తుంది. చూడండి ఇక్కడ 2 అంటే నేమ్స్ ఉన్నాయి దీంట్లో, సారీ నేమ్స్ అంటే అదేనా 0 1 2, అది డిపార్ట్మెంట్ లోకి వెళ్ళింది. 0 1 2 వి హావ్ పాస్ 2. ఫర్ నేమ్ ఐ హావ్ టు పాస్ 1. చూడండి నేహ, రాజ్, ప్రియా, ప్రియా, మాయా. సో అక్కడ ఏమవుతుంది 0 to 5 రేంజ్ అంటే ఇక్కడ చూడండి 0 to 5 రేంజ్. ఇది ఒకసారి రీఎగ్జిక్యూట్ చేద్దాం. సారీ, ఇప్పుడు మనం ఇక్కడ కామెంట్స్ చేయాలి, లేకపోతే మళ్ళీ మారిపోతాయి. సో ఇస్తున్నాం కదా, ఇక్కడ చూడండి 0 to 4 రేంజ్ లో అంటే ఇక్కడ దాకా. దీంట్లో ఉన్న నేమ్స్ ఏంటి, నేమ్ అనేది ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది, ఇది 0, ఇది 1 అంటే నేహ, రాజ్, ప్రియా, ప్రియా, మాయా. అది అక్కడ అదే కదా ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూద్దాం, డాట్ ఐలాక్ యూజ్ చేద్దాం. డాట్ ఐలాక్ యూజ్ చేసి ఇప్పుడు నేమ్ అంటే ఎక్కడ ఉంది, నాకు ఇండెక్స్ నెంబర్ 1 లో ఉంది. శాలరీ కూడా ఒకసారి కౌంట్ చేయండి. శాలరీ ఎక్కడ ఉంది, శాలరీ ఇస్ ఎట్ ప్లేస్ ఆఫ్ 0, ఎంప్లాయీ ఐడి 0, నేమ్ 1, డిపార్ట్మెంట్ 2, జాయినింగ్ డేట్ 3, శాలరీ 4. సో ఐ జస్ట్ వాంట్ టు పాస్ 4 హియర్. సో దట్స్ ఇట్ గైస్. లాక్ ఐలాక్ సిమిలర్ గా ఉంటాయి. జస్ట్ మనం లాక్ లో నేమ్ కాలం నేమ్ ఉంది కదా, అది డిఫైన్ చేస్తాము. ఐలాక్ లో వచ్చేసరికి అలా డిఫైన్ చేయనవసరం లేదు. సో దిస్ ఈస్ అబౌట్ ఐలాక్. ఐలాక్ లో కూడా మనం రేంజెస్ పాస్ చేసుకోవచ్చు. అంటే 0 to 5 రేంజ్ లో రోస్ కావాలి, 5 to 9 రేంజ్ లో కాలమ్స్ కావాలని. సో దిస్ ఈస్ మై అవుట్పుట్. ఐలాక్ లో వచ్చేసరికి ఒక డ్రాబ్యాక్ ఉంది, దట్ ఈస్ స్టాప్ వాల్యూ ఈస్ ఎక్స్క్లూడెడ్. స్టాప్ వాల్యూ ఎక్స్క్లూడెడ్ అంటే లాస్ట్ వాల్యూ ఇవ్వదు. చూడండి ఇక్కడ 0 to 5 రేంజ్ లో ఇస్తే యాక్చువల్ గా 4 వాల్యూస్ వస్తుంది. అదే మనం లాక్ లో ఇచ్చుంటే 0 to 5 దాకా వెళ్ళేది. లాక్ లో వచ్చి డాట్ లాక్ లో వచ్చేసి స్టాప్ వాల్యూ ఇస్ ఇంక్లూడెడ్, ఐ లాక్ లో వచ్చేసరికి స్టాప్ వాల్యూ ఇస్ ఎక్స్క్లూడెడ్. దట్స్ ఇట్. సో వీఆర్ గోయింగ్ టు సీ నౌ యాక్సెసింగ్ అండ్ కాలమ్ సోర్స్. దట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తామంటే కండిషన్ బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, లెట్ మీ డూ వన్ థింగ్, జస్ట్ కాపీ కండిషన్ లో పెట్టేద్దాం కామెంట్స్ లో. చూడండి డిఎఫ్ డాట్ లాక్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీంట్లో మనం ఏం రాయొచ్చు అంటే కండిషన్ బేస్ చేసుకొని కూడా రాయొచ్చు. కండిషన్ రాసేటప్పుడు మనం చూసుకోవాల్సిందంటే ఫస్ట్ ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫస్ట్ రో కండిషన్ ఇవ్వాలి. రోస్ పైన ఏం కండిషన్ అప్లై చేయాలి అది ఇచ్చి తర్వాత కాలం మీద ఇవ్వాలి. ఆ కాలం సెలక్షన్ ఏమేమి కాలమ్స్ కావాలో మనకి. ఈ రో కండిషన్ అనేది మనం n నెంబర్ ఆఫ్ కండిషన్స్ పాస్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ నా కండిషన్ వచ్చేసి డేటా ఫ్రేమ్ లో ఉన్న డిపార్ట్మెంట్. సో లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ డేటా ఫ్రేమ్ ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం. దీన్ని ఎవరో ప్రింట్ చేద్దాం. సో హెడ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు కావాల్సింది ఆ డిపార్ట్మెంట్ లో ఎవరు కావాలంటే సేల్స్ వాళ్ళు కావాలి. సో సేల్స్ ఒకళ్ళు. తర్వాత నా నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మళ్ళీ పెరాంథసిస్ పెట్టి దీంట్లోపల డేటా ఫ్రేమ్ ఓపెన్ చేసి మళ్ళీ దీంట్లో ఏం కావాలంటే నాకు ఇప్పుడు ఏం కావాలంటే వాళ్ళ శాలరీ చూద్దామా, వాళ్ళ కంట్రీ చూస్తే సేల్స్ జర్మనీలో ఉంది, అదే ఇద్దాం. సో నాకేం కావాలంటే ఇక్కడ వాళ్ళ కంట్రీ వచ్చేసి వాళ్ళు ఫ్రమ్
జర్మనీ అయి ఉండాలి. జర్మనీ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కామా పెడతాం కదా, ఈ కామా నుంచి ఏమైందంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏముంది, రో కండిషన్స్ ఇచ్చేసాం మనం. 2 కండిషన్స్ ఇచ్చాం. ఏమిచ్చాం మనకి, డిపార్ట్మెంట్ అనేది సేల్స్ అయి ఉండాలి, నెక్స్ట్ కంట్రీ అనేది జర్మనీ అయి ఉండాలి. అలాంటి రికార్డ్స్ ఏమైనా ఉంటే ఈ అన్నాం. సో కాలమ్ సెలెక్షన్ ఇక్కడ నాకేమేం కాలమ్స్ కావాలి దాంతో పాటు అంటే, నాకేం కావాలంటే ఇక్కడ తర్వాత నాకు వాళ్ళ నేమ్స్ కావాలి, తర్వాత వాళ్ళ శాలరీ కావాలి, తర్వాత వాళ్ళ కంట్రీ కావాలి, డిపార్ట్మెంట్ స్పెల్లింగ్ కావాలి. సో జస్ట్ వన్ థింగ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుని, సో ఇవి కేస్ సెన్సిటివ్స్ లో వస్తూ ఉంటాయి, చెక్ చేయాలి. సో ఓకేనా, ఇలా కండిషన్ బేస్ చేసుకొని కూడా నేను రాసుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగింది, సేల్స్ డిపార్ట్మెంట్ రాజ్ ఉన్నారు, రాజ్ అనే ఒక పర్సన్ సేల్స్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ జర్మనీ ఉన్నాడు. తన శాలరీ వచ్చేసి 50,000, 45,000, 75,000 అలా ఉంది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ అబౌట్ కండిషనల్ ఫార్మాటింగ్ యూజింగ్ దిస్ డాట్ లాక్. సో ఐలాక్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే, ఆ ప్లేస్ లో ఐలాక్ యూజ్ అవ్వదు. సో మాక్సిమం ఐలాక్స్ ఇలాంటి కండిషన్స్ బేస్డ్ పైన యూజ్ చేయలేము. సో డోంట్ ట్రై దట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ హ్యాండిలింగ్ నల్ వాల్యూస్. సి మనం ఇందాక సిరీస్ లో చూసాం కదా, అసలు డేటా ఫ్రేమ్ లో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయని తీసుకోవాలంటే ఇదేం చేసేది, ఫస్ట్ ఈజ్ నల్ యూజ్ చేస్తే ఎక్కడైతే డేటాలో నల్ వాల్యూస్ లేవో ఫాల్స్ లో ఇచ్చింది. ట్రూ ఎక్కడైనా చెక్ చేద్దాం. ట్రూ స్టార్టింగ్ లో నాకు కనిపిస్తలేదు. డాట్ సమ్ చేద్దాం. సో డాట్ సమ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ ఐడిలో 0, నేమ్ లో 7 నల్ వాల్యూస్ ఉన్నాయి, నేమ్ దాంట్లో 7 నల్ వాల్యూస్ ఉన్నాయి, జాయినింగ్ డేట్ లో 7 ఉన్నాయి, శాలరీలో 7 ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఇయర్స్ లో 7 ఉన్నాయి, కంట్రీలో 28 ఉన్నాయి. సో ఫర్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దట్. ఫస్ట్ ఫిల్ చేద్దాం. సో రూల్స్ చెప్తాను చూడండి. కొన్ని రూల్స్ వచ్చేసి, ఫర్ న్యూమరికల్ వాల్యూస్ జస్ట్ ట్రై టు ఫిల్ మీన్ కానీ మీడియం కానీ యూజ్ చేయండి. సో ఫర్ కేటగిరికల్ వాల్యూస్ యూజ్ బీఫిల్ కానీ ఎఫ్ఫిల్ కానీ యూజ్ చేయండి. బీఫిల్ అంటే బ్యాక్వర్డ్ రికార్డ్ ని తీసుకొని ప్లేస్ చేసిద్ది, ఎఫ్ఫిల్ అంటే మన ఫార్వర్డ్ రికార్డ్ ని తీసుకొని ఫిల్ చేసిద్ది. సో దట్స్ ఇట్. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ నాకేమున్నాయి, దేంట్లో ఉన్నాయంటే నేమ్ లో ఉన్నాయి. దట్స్ ఇట్ ఐ థింక్. సో నేమ్ లో ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఫిల్ ఎన్ఏ. దీంట్లో ఫస్ట్ బీఫిల్ మెథడ్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ మనం వాల్యూ ఇవ్వట్లేదు. సో ఫిల్ చేస్తున్నప్పుడు నాకేం డౌట్ వచ్చిందంటే, ఇక్కడ రవి ప్లేస్ లో రాజు వస్తే బాగోదు కాబట్టి నేను డైరెక్ట్ వాల్యూ ఇచ్చేస్తా. సంథింగ్ లైక్ నాట్ ఫౌండ్ అని ఇద్దాం. సో ఇది కాస్త బెటర్ గా ఉంటుంది నాకు వాల్యూ కన్నా, నాట్ ఫౌండ్. సో ఏం జరుగుతుంది ఇక్కడ, సో ఇది డిఎఫ్ ఆఫ్ నేమ్ లో స్టోర్ చేద్దాం. ఇప్పుడు స్టోర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ నేమ్ వాల్యూస్ వెళ్ళిపోయాయి, అంటే కేటగిరికల్ వాల్యూస్ ని మనం డైరెక్ట్ ఫిల్ చేసాం నాట్ ఫౌండ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక న్యూమరికల్ కాలమ్ చేస్తాను, రిమైనింగ్ మీరు ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, నేను దేని మీద పర్ఫామ్ చేయాలంటే ఇప్పుడు శాలరీ మీద చేస్తాను. ఇక్కడ ఈ డిఎఫ్ డాట్ నేమ్, లైక్ ఈ డిఎఫ్ నేమ్ ఎందుకు రాశానని డౌట్ రావచ్చు. చూడండి, ఐదర్ 2 వేస్ ఉంటాయి. ఒకటి ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అన్నా కదా, అదైనా రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఈ కాలమ్ లోనే ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి దాంట్లో వాల్యూస్ పెట్టేయచ్చు. సో నథింగ్ రాంగ్, ఎలాగైనా చేయొచ్చు. సో ఫిల్ అని మనం వాల్యూ ఏమి ఇద్దామంటే, ఇక్కడ ఇందాక చెప్పాను కదా, వాల్యూ ఈక్వల్ టు ఈ డేటా ఫ్రేమ్ లో ఉండే ఆ శాలరీ కాలం మీన్ తీద్దాం. శాలరీ దీంట్లో మీన్ తీసేసి దాంట్లో అప్లై చేయమని చెప్తాం. సో అప్లై చేసింది. ఇప్పుడు ఒకసారి ఇది చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏమైంది, శాలరీలో కూడా వాల్యూస్ వెళ్ళిపోయాయి. సో జాయినింగ్ డేట్ లో ఏం చేస్తారంటే సింపుల్ గా బీఫిల్ యూజ్ చేయండి. సో ఇక్కడ ఏమీ ఉండదు. సో జాయినింగ్ డేట్ అంటే నేను చేస్తాను ఎక్స్పీరియన్స్ ఇయర్స్. సో వాల్యూస్ లో అది పెట్టేసి సింపుల్ గా ఇక్కడ ఫిల్ అని అన్నాను కదా, ఈ నాట్ ఫౌండ్ ప్లేస్ లో ఏం పెడతారంటే మెథడ్ రాయండి, వాంట్ టు ఫిల్ విత్ బ్యాక్వర్డ్ రికార్డ్. సో ఓకేనా, బ్యాక్వర్డ్ రికార్డ్ తో ఫిల్ చేసాం. ఇప్పుడు చూడండి, జాయినింగ్ డేట్ లో కూడా నల్ వాల్యూస్ పోయాయి. సో దట్స్ ఇట్. ఇంకా కంట్రీ ఒకటి మిగిలింది. సో కంట్రీలో మీరు ఒకసారి ట్రై చేయండి. కంట్రీ అది కేటగిరికల్ కాలం కాబట్టి ఇట్స్ నాట్ ఇష్యూ. సో షేప్ యూస్ చేస్తే ఏమొస్తున్నాయి, 150 rows 8 columns ఇలా ఇస్తుంది. తర్వాత వీ హ్యావ్ సంథింగ్ లైక్, ఇప్పుడు మనం చూసాం కదా, మీన్ వాల్యూతో చేయొచ్చు. ఇది బీ ఫిల్, కేటగిరికల్ వాల్యూ బ్యాక్వర్డ్ ఫిల్ చేయొచ్చు. సో ఫర్ చెకింగ్ డూప్లికేట్స్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ డిఎఫ్ డాట్ డూప్లికేటెడ్. సో అది చెక్ చేస్తున్నప్పుడు దీంట్లో మనకేం లేవు. సో సమ్ చేద్దాం దాన్ని. సో డాట్ సమ్. సో ఫర్ that data set that we have taken, we don't have any duplicate values. So we will see how to deal with in our next series, as we have series of data cleaning as well. So working with dates, చూడండి ఈ డేట్స్ తో వర్క్ చేయడం కాస్త ఇంపార్టెంట్, ప్లస్ ఇది కన్ఫ్యూజన్ ఉంది లిటిల్ బిట్. సో ఐ డూ వన్ థింగ్, నేను దీన్ని కామెంట్ చేస్తాను. సో అసలు డేటా టైప్ చెక్ చేద్దాం. డేటా టైప్ చెక్ చేయడానికి ఏంటి, మనకి డిఎఫ్ డాట్ డి టైప్ రాస్తే చూడండి, ఫస్ట్ జాయినింగ్ డేట్ అనేది ఆబ్జెక్ట్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు 2 ways ఉంటాయి. సో బెస్ట్ వేకి వెళ్దాం మనం. సింపుల్ గా ఏం చేద్దామంటే pd డాట్ టు అండర్ స్కోర్ డేట్ టైం, మన డేటా ఫ్రేమ్ లో డైరెక్ట్ కాలం ఇచ్చేద్దాం.
సో దీన్ని మన డైరెక్ట్ డేటా ఫ్రేమ్ వాల్యూస్ తో ఇంక్లూడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే df.d టైప్స్ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, జాయినింగ్ డేట్ అనేది డేట్ టైమ్ లోకి కన్వర్ట్ అయింది. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఈ జాయినింగ్ డేట్ ఇది దేనికి రాస్తాం తెలిసింది కదా, ఆ కాలం లో రెప్లికేట్ అవ్వడానికి మనం చేస్తున్నాం ఫంక్షన్స్ అన్ని. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే pd.toDateTime అని రాశాను. toDateTime అనేది ఒక ఫంక్షన్, దాంట్లో ఏం చేస్తున్నా డిఎఫ్ ఆఫ్ డైరెక్ట్ మన కాలం నేమ్ ఇస్తున్నా. సో అదేం చేస్తుంది, కాలం నేమ్ లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. నాకేం కావాలంటే ఇయర్స్ కావాలి. సో ఐ నీడ్ సంథింగ్ లైక్ ఇయర్స్, dt.years అని రాస్తే అది ఇయర్స్ లో ఇచ్చింది వాల్యూస్ ని. సో నాట్ ఇయర్స్, ఐ థింక్ ఇయర్. ఓకే, సో ఈ ప్రింట్ ని కామెంట్ చేస్తాను ఒకసారి, కామెంట్ చేసి జాయినింగ్ డేట్ ఇద్దాం. చూడండి 1970 ఆ ఇయర్స్ లో ఇస్తుంది. వాట్ ఇఫ్ ఐ నీడ్ మంత్ లో ఇవ్వాలి, సేమ్ డిటి పెట్టి ఫస్ట్ మంత్ అంటుంది. నాకు నేమ్స్ కావాలి వాటివి, నాకు ఇలా అర్థం కావట్లేదు. month name, so month name call, we have to call that. So 1 second, what is error there? So it is not convertible at position 0. We don't need to call the class bound method. So what is error is not convertible to datetime at position 0. So the replicate avaleda inka, just 1 second, we try it here. So it is given right. So class method once ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ చేస్తున్నాం అనుకుంటా మనం ఒకసారి. లెట్ మీ డూ వన్ థింగ్, ఇది కామెంట్ లో పెడదాం. So after that, when we try df of joining date and add delegate type అనేది, so when I try to run this, సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్కటి కామెంట్ అవుట్ చేసి చూపిస్తాను. సి హియర్ మంత్ కోసం ఓకే, మనం ప్రతిదీ ఇలా ట్రై చేస్తున్నాం దాని నుంచి. సో అదేమవుతుందంటే మళ్ళీ మనం రీఎగ్జిక్యూట్ చేయాలి ఒకసారి సెల్ ని. సో బికాస్ వీ హ్యావ్ ఎగ్జిక్యూట్ టూ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసాం అదే కండిషన్ ని. సో ఫర్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. సో ఇప్పుడు మనం రీఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ రాదు. See here, ఇప్పుడు ఈ స్టెప్ ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కామెంట్ చేయాలి date. సో దట్స్ ఇట్, అందుకే ఎర్రర్స్ వస్తున్నాయి. అది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ 2-3 టైమ్స్ కంటిన్యూస్ గా చేసాం మనం. ఇక్కడ జాయినింగ్ డేట్ అనేది ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ జాయినింగ్ డేట్ లో ఇయర్ పెడుతున్నాము. సో అలా చేయకూడదు. df.month అని ఉంది కదా, సో ఇక్కడ మంత్ అనే ప్లేస్ లో మంత్ పెట్టుకోవాలి. ఈచ్ కాలం కి అలా చేయాలి. సో ఐ థింక్ యూ గైస్ గాట్ అండర్స్టూడ్. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ డ్రాపింగ్ కాలమ్స్ అండ్ రోస్. సి హియర్, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, రోస్ ని మనం యాక్సెస్ చేయాలంటే యాక్సిస్ ఈక్వల్ టు 0. అదే మనం కాలమ్ ని యాక్సెస్ చేయాలంటే లైక్ కాలమ్ ని యాక్సెస్ చేయాలంటే యాక్సిస్ ఈక్వల్ టు 1. సో ఐ జస్ట్ వాంట్ టు డ్రాప్ మై 0th రో, అంటే ఈ 0 ఉన్న రోని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ దట్ ఐఎమ్ సింప్లీ యూజింగ్ df.drop. సో 0 అనే రికార్డు వెళ్ళిపోయింది. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చాను, సో ఇట్స్ నాట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, నేమ్ అనే కాలమ్ ని తీసేస్తున్నా, దాని యాక్సిస్ పాస్ చేయాలి. యాక్సిస్ ఈక్వల్ టు 1 అని, తర్వాత ఇన్ ప్లేస్ ఫాల్స్ అంటే అది రెప్లికేట్ చేయదు. సో యాక్చువల్ గా మనకి ఇందాక 0th రో లేదు. ఒకవేళ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ రాస్తే అది అక్కడ రెప్లికేట్ అవుతుంది. సో మన మెయిన్ రికార్డ్ లో కూడా పోతుంది. లెట్ మీ ట్రై దట్. సో రాసిన తర్వాత చూడండి ఇక్కడ 0 రో వెళ్ళిపోయింది నిజంగానే. సో ఇట్ ఈస్ పర్మనెంట్లీ డిలీటెడ్. సో అందుకని మనం ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అనేది రాయకూడదు. ఇక్కడ ఏం చేస్తాం, మనం నేమ్ అనే కాలమ్ ని డ్రాప్ చేస్తున్నాను, దాని యాక్సిస్ ఇవ్వాలి. వాట్ ఇఫ్ ఐ ట్రై టు గివ్ యాక్సిస్ 0, యాక్సిస్ 0 ఇస్తే ఎర్రర్ త్రో చేసింది. సో అది ఆ యాక్సిస్ లో లేదు అని. సో ఫర్ దట్ ఐ హ్యావ్ టు పాస్ యాక్సిస్ కరెక్ట్లీ. సో అలా రాస్తే ఇది కన్సిడర్ చేస్తుంది. యాజ్ వి సా వి హ్యావ్ నల్ వాల్యూస్ రైట్. నల్ వాల్యూస్ ఎలా క్లియర్ చేయాలో చూసాం కదా ఇందాక. జస్ట్ గైస్ రిమెంబర్, న్యూమరికల్ వాల్యూస్ ఉంటే మీన్ కానీ మీడియం కానీ యూజ్ చేయండి. కేటగిరికల్ వాల్యూస్ ఉంటే లైక్ bfill, ffill అని ఉంటాయి. సో అవి యూజ్ చేయండి, ఆ రెండు మెథడ్స్. సో దట్స్ ఇట్. అనదర్ వి హ్యావ్ సంథింగ్ లైక్ ఫిల్ అనేవి చూసాం కదా, వాల్యూ డైరెక్ట్ పాస్ చేయొచ్చు, లేకపోతే ఆ వాల్యూస్ కి రిలేటెడ్ గా మనం లెట్స్ సే ఇక్కడ ఏం చేద్దాం, ఇది శాలరీ కదా, వాల్యూ డైరెక్ట్ అలా రాయకుండా నేనేం చేస్తానంటే మన శాలరీ రికార్డ్ ఉంది కదా, దీన్ని మీన్ వాల్యూతో ఇంక్లూడ్ చేస్తాను. సో అప్పుడు ఏమైందంటే దీని మీన్ వాల్యూతో వచ్చింది. నెక్స్ట్ వి హ్యావ్ డేటా టైప్ కన్వర్షన్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్. సో వి కమ్ ఇన్ టు అవర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. ఇది కాస్త ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఫిల్టరింగ్ బేస్డ్ ఆన్ కండిషన్ అండ్ సెలెక్షన్ చేస్తున్నాము, అంటే ఫిల్టర్ చేస్తున్నాం మన డేటాని. సో ఫస్ట్ సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు ఎలా ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే డేటాని, ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తున్నాం మనం, ఇది చూడండి ఇంటర్నల్ బ్రాకెట్ లో చూడండి. సో జస్ట్ వాచ్ ఇట్. ఏం రాసామంటే కండిషన్ మనం ఇక్కడ శాలరీ కాలం లో 60,000 కన్నా ఎక్కువ ఉన్న శాలరీస్ కావాలన్నాను. సో దాన్ని డేటా ఫ్రేమ్ తో అసైన్ చేస్తున్నా. అప్పుడు ఏమైందంటే నాకు 60,000 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా శాలరీస్, చెక్ చేయండి ఒకసారి. 72,000, 71,000, 80,000, 63,000, 84,000. సో అలా ఇస్తుంది. ఇదేంటి నాకు సింగిల్ కండిషన్ యూస్ చేస్తున్నా ఇలా. సో వాట్ అబౌట్ మల్టీ కండిషన్స్, వెన్ ఐ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్, ఇక్కడ 2 కండిషన్ రాస్తున్నాం సేమ్ అలాగే. ఇందాక చూపించా కదా డాట్ లాగ్ పెట్టి రాస్తామని, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే స్క్వేర్ బ్రాకెట్స్ లోపల డిఎఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లో ఐటీ వాళ్ళు కావాలి, తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years కన్నా ఎక్కువ ఉండాలన్నాను.
సో 2 కండిషన్స్ ఇచ్చాను, డాట్ హెడ్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో ఐటీ డిపార్ట్మెంట్ లో మాయా, నేహ, జాన్, ప్రియా, నేహ. సో వీళ్ళందరూ ఎవరు? ఐటీ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళు ప్లస్ 3 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. 5, 5, 4, 6, 4. సో ఇలా బేస్డ్ ఆన్ మీకు ఇంకా కండిషన్స్ కావాలంటే అది కూడా రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. నెక్స్ట్ వి హావ్ సమ్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక్కడ ఎలా చేయొచ్చు అంటే కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్. సో బేస్డ్ ఆన్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఎలా చేస్తాం అంటే డాట్ లాక్ యూస్ చేసి చూడండి. ఇప్పటిదాకా మన ఒకసారి కాలమ్స్ అన్ని చూడండి. డిఎఫ్ డాట్ హెడ్ చేస్తాను. సో ఇవన్నీ నా హెడ్ వాల్యూస్. లెట్ మీ జస్ట్ డూ వన్ థింగ్. జస్ట్ సో ఆఫ్టర్ దట్ చూడండి ఇప్పుడు హెడ్ చేశాను కదా. దీంట్లో నాకేమేమి కాలమ్స్ ఉన్నాయి? ఎంప్లాయ్, నేమ్, డిపార్ట్మెంట్, జాయినింగ్ డేట్, శాలరీ, ఎక్స్పీరియన్స్ ఇయర్స్, కంట్రీ, లాస్ట్ ప్రమోషన్ డేట్ ఇలా ఉన్నాయి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఫస్ట్ రూల్ చూడండి. ఎక్స్పీరియన్స్ అనేది సో ఇది కూడా అంతే మనకి చూపించాను కదా ఫస్ట్. సో ఫస్ట్ దీని సింటాక్స్ చెప్తాను చూడండి, సింపుల్ గా అర్థమైంది. డిఎఫ్ డాట్ లాక్ ఇది మొత్తం సైట్ పెట్టి ఫస్ట్ ఇంటర్నల్ చూడండి. ఎక్స్పీరియన్స్ అనే కాలం లో 5 years కన్నా ఎక్కువ వాళ్ళు ఉంటే ఇక్కడ నేను రాసా కదా ఈ ఎక్స్పీరియన్స్డ్ అని, ఇది నా న్యూ కాలం నేమ్ ఇలా రావాలి. సో న్యూ కాలం నేమ్ ఇక్కడ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 5 years కన్నా నిజంగానే ఎక్కువ ఉంటే ఈ రాస్తున్నారు కదా ఈ ఎక్స్పీరియన్స్డ్ కాలం అని, దీంట్లో ఏ వాల్యూ రావాలి మనకని ఇక్కడ రాయాలి. సి హియర్ హీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అనేది మనకు రావాలి. సేమ్ అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ కనుక 5 years కన్నా తక్కువ ఉంటే సేమ్ కాలం మళ్ళీ నేను సేమ్ కాలమే ఇచ్చా, అంటే సేమ్ కాలం లోనే రెప్లికేట్ అవ్వాలని. ఎక్స్పీరియన్స్డ్ అనే ఆ మనం క్రియేట్ చేసిన కాలం లోనే హీఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ అని రావాలి. సో ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తాను ఇది. ఇప్పుడు చెక్ చేద్దాం. హెడ్ ఎక్స్పీరియన్స్డ్ లో హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ అని వచ్చింది, అంటే 5 years కన్నా ఎక్కువ ఉంటే. తర్వాత హీఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ అని వచ్చింది ఎప్పుడు 5 years కన్నా తక్కువ ఉంటే. సో ఎగ్జాక్ట్ 5 ఉన్నప్పుడు రావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడదాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఇక్కడ వచ్చి సో నాన్ వాల్యూస్ పోయి చూడండి. సో హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ అని వస్తుంది, హీఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ అని వస్తుంది బేస్డ్ ఆన్ అవర్ కండిషన్. ఓకేనా? సో ఇలా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చూడండి మళ్ళీ సింటాక్స్ చెప్తాను. డిఎఫ్ డాట్ లాక్ పెట్టి ఇది లాక్ లోపలే రాయాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే మన డేటా ఫ్రేమ్ లో ఉండే ఎక్స్పీరియన్స్ ఇయర్స్ లో ఉన్న వాల్యూస్ 5 years కన్నా ఎక్కువ ఉంటే నాకు ఒక కాలం క్రియేట్ అవ్వాలి. ఆ కాలం నేమ్ ఇక్కడ రాయాలి నేను. సో ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఏం చేస్తానంటే కాలం ఇది తీసేసి స్టేటస్ అని పెడదాం. స్టేటస్ అని పెట్టి ఇక్కడ ఏం చేద్దామంటే సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ కాలం లో సో నెక్స్ట్ వచ్చేసి 1 second గైస్. సో ఎక్స్పీరియన్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి లెస్ దాన్ 5 అన్నాం కదా. సో ఇక్కడ కూడా స్టేటస్ అని పెడదాం. సేమ్ కాలం లో రావాలని ఇస్తున్నాను నేను. స్టేటస్ అనే కొత్త కాలం క్రియేట్ అయ్యి హీస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ అని మళ్ళీ రావాలి. సో ఇలా ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ఏమైంది? ఎక్స్పీరియన్స్డ్ అనేది ఇందాక మనం క్రియేట్ చేసిన కాలం ఇప్పుడు స్టేటస్ అని వచ్చి దీంట్లో మళ్ళీ ఏమొచ్చిందో చూడండి. ఎక్స్పీరియన్స్డ్, హీఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, హీఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ అలా వస్తుంది. సో ఇలా మనం కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చేయొచ్చు. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఈ కాలం ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఉన్నాయి కదా, దీని తర్వాత కామా పెట్టి మనం రాసేది న్యూ కాలం కోసం. సో ఈ కాలం లో ఏం వాల్యూ రావాలనేది మనం ఇక్కడ ఈక్వల్ టు పెట్టి రాస్తున్నాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు యాడింగ్ అండ్ డ్రాపింగ్ కాలం వీ హ్యావ్ అనదర్ సెక్షన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సి ఫస్ట్ మన డేటా ఫ్రేమ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఏం చేసామంటే బోనస్ అనే ఒక కాలం క్రియేట్ చేసాం. సో సింపుల్ గా ఎలా క్రియేట్ చేస్తామంటే డిఎఫ్ ఆఫ్ బోనస్ అని దీంట్లో మన శాలరీ ఉంది కదా, మీరు కాలం చూడండి ఇంకోటి మనం క్రియేట్ చేద్దాం. సో కాలమ్స్ ఐదర్ ఇలా క్రియేట్ చేయొచ్చు లేదా అలా క్రియేట్ చేయొచ్చు. ఇట్స్ నథింగ్ ఇష్యూ. ఇక్కడ చూడండి సేమ్ నేమ్ అనే కాలం తోనే న్యూ నేమ్ అనేది క్రియేట్ చేశాను, అంటే నా దగ్గర ఉన్న కాలం యూస్ చేసే. సో ఈ డిఎఫ్ డాట్ నేమ్ ఉంది కదా, ఇది నా దగ్గర ఉన్న కాలం, దీంట్లో నుంచి కొత్త కాలం కావాలన్నాను. సో అది నాకు లాస్ట్ లో వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఐ హావ్ ఇది కామెంట్స్ లో పెడదాం. మళ్ళీ ఎన్నిసార్లు క్రియేట్ అవుతా ఉంటుంది, మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతామో అన్నిసార్లు అది క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో అది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ బోనస్ అనేది క్రియేట్ చేశాం. సో బోనస్ కాలం వచ్చేసి నాకు లాస్ట్ లో ఉంది. సో వీ హ్యావ్ టు క్రియేట్ హియర్ రైట్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అది. చూడండి ఇక్కడ బోనస్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో బోనస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే డ్రాపింగ్ ఏ కాలం. సో తర్వాత కాలం ని డ్రాప్ చేస్తున్నాం. సేమ్ నేను బోనస్ అనే కాలం ని డ్రాప్ చేస్తున్నాను పర్మనెంట్ గా. సో ఇక్కడ చేస్తే ఏమవుతుంది, బోనస్ అనేది పోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ శాలరీ ఇన్ కే. ఇక్కడ ఏం చేస్తామంటే మనం కొత్త కాలం శాలరీ ఇన్ కే, ఇది న్యూ కాలం నేమ్. దీన్ని ఎలా క్రియేట్ చేస్తున్నామంటే నాకున్న శాలరీతో 1000 లైక్ 1000 తో డివైడ్ చేస్తున్నాను. 1 second ఐ హావ్ టు క్రియేట్ ఇట్ అగైన్, లేకపోతే ఎర్రర్ త్రో చేసేది. ఇప్పుడే డిలీట్ చేసాం కాబట్టి. సో ఓకేనా, బోనస్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. క్రియేట్ అయినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బోనస్ ని ఇప్పుడు డ్రాప్ చేద్దాం, ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. శాలరీ ఇన్ కే అని కాలం వచ్చింది నాకు 5472 అలా. సో ఇలా మనం చేసిన తర్వాత దాన్ని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాం. సో సింపుల్ గా దాని కమాండ్ ఏంటి, డిఎఫ్ డాట్ డ్రాప్, బోనస్ అనేది పోతుంది. ఓకేనా?
సో నేను ఈ శాలరీ ఇంకే డిలీట్ చేయాలంటే సేమ్ అంతే, డిఎఫ్ డాట్ తర్వాత కాలం నేమ్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు రైట్ కాలం నేమ్. కాలం నేమ్ రాసి తర్వాత అది ఏ యాక్సిస్ లో ఉందో ఖచ్చితంగా రాయాలి. యాక్సిస్ ఈక్వల్ టు 1 తర్వాత ఇన్ ప్లేస్ ఈక్వల్ టు 2. సో దట్స్ ఇట్, బోనస్ నాట్ ఫౌండ్. ఓకే, ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. ఓకే, ఇది మనం అందుకే కామెంట్ లో పెట్టాలన్నాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతానే ఉండింది సెల్ అనేది. ఓకేనా, ఇది కూడా డిలీట్ చేయొచ్చు. సింపుల్ గా కాలమ్ క్రియేట్ చేయాలంటే సింపుల్ గా ఇటువైపు న్యూ కాలం నేమ్ రాసి ఐదర్ మన దగ్గర ఉన్న కాలం తో చేయొచ్చు, ఇక్కడ మనం కండిషన్స్ తో చేస్తున్నాం. ఇక్కడ డైరెక్ట్ నేనేం చేశాను, నేమ్ అని డైరెక్ట్ మన కాలమే ఇచ్చేసి న్యూ కాలం క్రియేట్ చేశాను. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, బోనస్ అని పెట్టేసి ఆ కాలం నేమ్ మన శాలరీని 0.1 తో చేస్తున్నప్పుడు అది న్యూ కాలం, అంటే మన దగ్గర ఉన్న కాలం నుంచే ఇంకో కాలం క్రియేట్ చేస్తున్నాం అక్కడ. సో దట్స్ ఇట్. సో కమింగ్ టు గ్రూప్ బై. సో ఈ పైన టేబుల్ రిఫరెన్స్ లో ఉంది కదా, అది చూడండి. ఇక్కడ గ్రూప్ బై ఎలా చేస్తామంటే ఐదర్ 3 కండిషన్స్ తో చేయొచ్చు, లైక్ 3 ways లో. ఫస్ట్ వే వచ్చేసి నాకు ఎలా ఉంటుంది అంటే, ఈ గ్రూప్ బై డిపార్ట్మెంట్ అన్న అంటే ఏ కాలం మీద గ్రూప్ బై చేయాలనుకుంటున్నానో ఆ కాలం ఇక్కడ రాయాలి. సింటాక్స్ చూడండి, ఇక్కడ నేను రాస్తాను డిఎఫ్ డాట్ గ్రూప్ బై అని. దీంట్లో ఏం కాలం మీద నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఫస్ట్ ఇక్కడ మనం డిపార్ట్మెంట్ మీద చేసాం కదా, నేను కంట్రీ మీద చేద్దాం. కంట్రీ దాంట్లో నాకేం కావాలంటే కంట్రీ వైజ్ శాలరీస్ కావాలి. శాలరీ యొక్క మీడియన్ లైక్ యావరేజ్ సమ్ కావాలి నాకు. సో నేనేం చేస్తానంటే మిగతావన్నీ కామెంట్స్ చేస్తాను. ఇది రన్ చేద్దాం. సో వాట్ ఈస్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ కంట్రీ. సో వాట్ ఈస్ ఎర్రర్ హియర్, కాలం నాట్ ఫౌండ్ శాలరీ అనేది లేదు. ఓకే, అందుకే కాపీ చేయమన్నాను నేను స్టార్టింగ్ లో, గుర్తుందా? ఇది కేస్ సెన్సిటివ్, క్యాపిటల్ ఎస్ తో స్టార్ట్ అవ్వాలంట. సో ఓకే, ఇక్కడ చూడండి ఏమైంది, కంట్రీ జర్మనీలో ఇంత అమౌంట్ అనేది నాకు వచ్చింది, కంట్రీ ఇండియాలో ఇంత వచ్చింది, యూకేలో ఇలా వచ్చింది. సో ఇలా గ్రూప్ బై చేస్తాం. సో వాట్ ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్ మీద బేస్ చేసుకొని చేయాలి నేను గ్రూప్ బై. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఎప్పుడైనా కాలమ్స్ మీకు 1 నెంబర్ కన్నా ఎక్కువ అయితే మీరు ఏం చేయాలి, లిస్ట్ లో పాస్ చేయాలి అది. సో కంట్రీ అండ్ డిపార్ట్మెంట్ కూడా యాడ్ చేద్దాం, దాని శాలరీ తీద్దాం, సేమ్ అంతే. సో జర్మనీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఇంత వచ్చింది, హెచ్ఆర్ లో ఇంత వచ్చింది, ఐటీలో ఇంత వచ్చింది. నాకేం కావాలంటే ఇలా బాగాలేదు. సో నేను ఒక ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే శాలరీస్ అని కదా, సో దట్స్ ఇట్ అంతే, ఇంకా పాసిబిలిటీ లేదు. సో ఫినాన్స్ అనేది 35,000 వచ్చింది, లైక్ 35 lakhs, హెచ్ఆర్ 35 lakhs, ఇలా బేస్ చేసుకొని చూడొచ్చు. కంట్రీ వైజ్ స్ప్లిట్ అయి వచ్చింది డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ ఐ హ్యావ్ ఇస్, నా దగ్గర ఇప్పుడు సింపుల్ గా ఒక్కొక్క సినారియో కాకుండా చాలా ఉన్నాయి. సో అప్పుడు నేనేం చేయొచ్చు అంటే మల్టిపుల్ అగ్రిగేషన్స్ కి డాట్ ఏజీజీ యూస్ చేయొచ్చు. ఇది కామెంట్ లో పెట్టేస్తున్నా. సో ఇక్కడ చూడండి, దీని సింటాక్స్ కూడా సేమ్ అంతే. గ్రూప్ బై చేయాలి, నేను డిపార్ట్మెంట్ మీద చేయాలి శాలరీ. సో దీంట్లో నాకు మీన్ మ్యాక్స్ మిన్ 3 కావాలి. సో ఏం చేసాం, సింపుల్ గా డిపార్ట్మెంట్ పెట్టాం. ఇక్కడ నాకు ఈ డిపార్ట్మెంట్ తీసేసి లెట్స్ సే కంట్రీ వైజ్ చూద్దాం అనుకుంటున్నా శాలరీస్. చూడండి ఇప్పుడు ఏమైంది, జర్మనీలో మీన్ శాలరీ వచ్చేసి ఇంత ఉంది, ఇండియాలో మీన్ శాలరీ ఇంత, మ్యాక్స్ వచ్చేసి 86,000, మినిమం వచ్చేసి 41,000. సో ఇలా స్ప్లిట్ అయ్యాయి. ఓకేనా, గ్రూప్ బైస్ ఐదర్ మనం ఫస్ట్ ఇలా చేసాం కదా డిఎఫ్ డాట్ గ్రూప్ బై అని, సింగిల్ కాలం లైక్ 2 కాలమ్స్ మీద డైరెక్ట్ గా పర్ఫామ్ చేయొచ్చు. ఐదర్ వీ కెన్ పర్ఫామ్ ఇట్ బై యూజింగ్ లైక్ సమ్ అంతే, మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మల్టిపుల్ చేసి ఇక్కడ కౌంట్ తీసాం అంతే. సో మల్టిపుల్ అగ్రిగేషన్స్ వచ్చినప్పుడు లైక్ ఇక్కడ దీంతో పాటు నాకు సమ్ కూడా కావాలి. సో ఐ కెన్ ఐదర్ యాడ్ సమ్ హియర్. సో సమ్ యాడ్ చేయొచ్చు, మిన్ మ్యాక్స్ సమ్ ఇలా చేసుకోవచ్చు. సో గ్రూప్ బై ఈజ్ లైక్ దిస్. సో ఈ గ్రూప్ బై అనేది చాలా ఇంపార్టెంట్ మనం డేటా అనాలిసిస్ చేసేటప్పుడు. జస్ట్ ఫోకస్ ఆన్ సింటాక్స్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ గైస్. సో తర్వాత సార్టింగ్ అండ్ ర్యాంకింగ్ ఉంది. సో సీ హియర్, సార్ట్ వాల్యూస్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ వీఆర్ గోయింగ్ టు సార్ట్ సమ్ వాల్యూస్. సీ హియర్ సార్ట్ వాల్యూస్ లో ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుంటే టాప్ ఎంప్లాయ్ ఐడి వచ్చేసి దేనికి టాప్ నుంచి వస్తుంది, మనం అసెండింగ్ ఫాల్స్ లో ఇచ్చాం. ఇందాక చెప్పాను కదా, డిఫాల్ట్ గా అయితే ట్రూ లో ఉంటుంది. ఇక్కడ 100 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎంప్లాయ్ ఐడి అనేది నేనేం చేస్తానంటే ఎంప్లాయ్ ఐడి నాకు వద్దు, సో ఎక్స్పీరియన్స్ ఇయర్స్ పైన చేద్దాం, అలా సార్ట్ చేద్దాం. సో లీస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫస్ట్ వస్తారు, టాప్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు లాస్ట్ లో వస్తారు. /t ఇక్కడ బ్యాక్ స్పేస్. చూడండి, ఎక్స్పీరియన్స్ 1 year ఉన్న వాళ్ళు ఫస్ట్ వచ్చారు, లైక్ రాజ్, అన్వర్, జాన్, రవి వీళ్ళందరూ. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ నేను అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది, టాప్ నుంచి వస్తారు. టాప్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరు, నాకు 9 years ఉన్న వాళ్ళు రాజ్, అమిత్, రవి, అన్వర్. చూడండి ఇక్కడ డేటా సెట్ లో కొన్ని తప్పులు ఉన్నాయి. ఇందాక 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళలో కూడా అన్వర్ ఉన్నారు. లెట్స్ అప్పుడు ఏమై ఉండిద్ది అంటే డిపార్ట్మెంట్ లో ఉంటుంటారు వాళ్ళు, లైక్ ఐటీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది కదా. చెక్ వన్ థింగ్, ఇప్పుడు అన్వర్ ఎవరు, 9 years ఎక్స్పీరియన్స్ ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. లెట్స్ సే ఇప్పుడు చెక్ చేస్తే ఎవరు, మార్కెటింగ్ లో కూడా 9 years వాళ్ళు ఉన్నారు. సో అన్వర్ హెచ్ఆర్. ఓకేనా, డిపార్ట్మెంట్ మారుతుంది ఇక్కడ. సో ఎర్రర్ ఏం లేదు. డేటా అనాలిసిస్ చేసేటప్పుడు అన్ని మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. సో దట్స్ ద థింగ్. అండ్ వీ హ్యావ్ సంథింగ్ లైక్
ర్యాంక్ ఎంప్లాయీస్. చూడండి ఇక్కడ ఏం చేశారంటే శాలరీ ర్యాంక్ అని కొత్త కాలం క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఏం చేసామంటే మన ఉన్న శాలరీ కాలం ఉంది కదా, దాని ర్యాంక్ తీస్తున్నాం. అసెండింగ్ ఫాల్స్ లో ఇచ్చాం. అంటే అసెండింగ్ ఫాల్స్ అంటే డిసెండింగ్ లో వచ్చింది. సో వేర్ ఇస్ దట్? ఓకేనా, వీ హ్యావ్ టు ప్రింట్ దట్. సో చూడండి శాలరీ ర్యాంక్ 108 46 అలా వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ ట్రూ ఇస్తే ఓకేనా 42 104 అలా వస్తుంది. దట్స్ ఇట్ గైస్. సో వీ హ్యావ్ కమ్ అక్రాస్ విత్ లాంబ్డా ఫంక్షన్స్ అగైన్. అప్లై లాంబ్డా ఫంక్షన్స్ అన్నా కదా, ఇక్కడ ఇంకా క్లియర్ అవుతాయి. చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనం ఒక కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. చూడండి ఇక్కడ శాలరీ ఇంకే అని దీంట్లో అప్లై మెథడ్ యూజ్ చేస్తున్నాం. అప్లై మెథడ్ అంటే సింపుల్ గా ఏం చేస్తుంది అంటే మనం రాస్తున్న ఫంక్షన్ లో ఏదైతే రిటర్న్ చేస్తాం కదా వాల్యూస్, అది మొత్తం మన కాలం శాలరీలో ఉన్న దాని మీద అప్లై చేస్తుంది. చూడండి ఇక్కడ ఏం రాసాం మనం, ఫస్ట్ 1000 తో డివైడ్ చేయమన్నాం అంతే. సో ఐ జస్ట్ వాంట్ కామెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. చేద్దాం. సో శాలరీ ఇంకే అనేది ఇప్పుడు నాకు ప్రాపర్ గా వస్తుంది, శాలరీ ఇంకే. సో వాట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ, లెట్స్ సే శాలరీ ఉంది కదా, దీన్ని ఎక్స్ తో కాకుండా ఇంటూ 2 చేద్దాం. 2 టైమ్స్ చేద్దాం అంటే బోనస్ ఇద్దాం అందరికి. 54,000 ఉన్న శాలరీని 2 తో ఇంటూ చేస్తున్నప్పుడు అదేమవుతుంది, 52 డబల్ అయింది, 108 అయింది. ఓకేనా, సో ఇలా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో డాట్ అప్లై అనేది ఈ శాలరీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అప్లై చేయడానికి ఈ ఫంక్షన్ ని, దేన్ని ఈ ఫంక్షన్ లో ఏం రాసాం, ఈ ఎక్స్ అంటే లెట్స్ ఈ వాల్యూస్ ఇవి 54,000 ఉంది కదా, అది ఎక్స్ తీసుకుంటే మనం ఏం చేసాం, దాన్ని మల్టిప్లికేషన్ చేయమన్నాం. ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ కే పెట్టాము మనం, లైక్ 54,000 కే రాయలేదు. డాట్ అప్లై రాసాం కాబట్టి అది ప్రతి ఎలిమెంట్ కి అప్లై అవుతా ఉండిద్ది. ఐ థింక్ దిస్ మేడ్ క్లియర్ అయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ we have something like merging and joining. See, we have another example, right? సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ అని ఒక న్యూ కాలం క్రియేట్ చేసి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఇయర్స్ డాట్ అప్లై. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, దీంట్లో టెర్నరీ ఆపరేటర్స్ యూజ్ చేసాం. సో మనం అప్పుడు డిస్కస్ చేసాం కదా, సింటాక్స్ ఏముంది దీంట్లో, టెర్నరీ ఆపరేటర్స్ అంటే సింటాక్స్ రాస్తాం. చూడండి ఫస్ట్ ఏం రాస్తామంటే మనం వాల్యూ ఇఫ్ మనం రాసిన కండిషన్ ట్రూ అయితే వాల్యూ ఏం రావాలో అది రాయాలి. తర్వాత ఇఫ్ కండిషన్ రాయాలి. తర్వాత ఎల్స్ రాసి తర్వాత ఏం రాయాలి, వాల్యూ ఇఫ్ ఫాల్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూ ఇఫ్ ట్రూ అంటే ఫస్ట్ నాకు ఒకవేళ నేను రాసిన వాల్యూ ట్రూ అయితే ఆ కండిషన్ జూనియర్ అని ప్రింట్ అవ్వాలి. నేను కండిషన్ ఏమి ఇచ్చాను, ఎక్స్ కన్నా అబౌవ్ ఉంటే, సో 3 కన్నా, తర్వాత ఎల్స్ సీనియర్ అన్నాను. సో ఇది నేను రాసిన కండిషన్. ఒక్కసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ లెవెల్ కదా, వీళ్ళు సీనియర్ లెవెల్ 2 కన్నా తక్కువ ఉంటే జూనియర్, ఓకే 5 కన్నా ఎక్కువ ఉంటే సీనియర్. ఓకే దట్స్ ఇట్ గైస్. సో ఇలా మనం ఏం చేస్తామంటే లాంబ్డా ఫంక్షన్స్ అప్లై యూజ్ చేస్తాం. సో ఫైనల్లీ వీఆర్ ఇంటూ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మెర్జింగ్ అండ్ జాయినింగ్ ఉంది. సో చూడండి ఇక్కడ ఫస్ట్ 2 డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకున్నాం డిక్షనరీ యూజ్ చేసి, DF1 అని DF2 అని. దీంట్లో లెట్స్ ఎంప్లాయీ ఐడి నేమ్ ఇచ్చాను, దీంట్లో కూడా డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ ఇచ్చాను. సో బోత్ టేబుల్స్ ని మ్యాచ్ చేసేది డిపార్ట్మెంట్ ఐడి ఉంది అనుకుంటా. దట్స్ ఇట్, డిపార్ట్మెంట్ ఐడి ఉంది. సో కమింగ్ టు నౌ ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ఇట్. చూడండి ఏమేమి ఉన్నాయి దీంట్లో. ఎంప్లాయీస్ టేబుల్ లో వచ్చేసి ఎంప్లాయీ ఐడి ఉంది 1, 102, 103, 104. ఇందులో మళ్ళీ డిపార్ట్మెంట్ ఐడి ఉంది 1, 2, 1, 3. దీంట్లో 1, 2, 3 ఉంది. అంటే కొన్ని మ్యాచ్ అవుతున్నాయి వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే SQL లో జాయిన్స్ చేస్తాం కదా, సేమ్ ఇలాగే pd డాట్ మెర్జ్. దీని సింటాక్స్ చూడండి, pd డాట్ మెర్జ్ అని మన డేటా ఫ్రేమ్స్ ఇస్తాం. డైరెక్ట్ 10 అయితే ఉన్నాయో, DF1 DF2 ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకేనా, తర్వాత ఆన్ అని కండిషన్ ఇస్తాం. ఏ కాలం మీద నువ్వు పర్ఫామ్ చేయాలనుకుంటున్నావు, నేనేం చేస్తున్నాను, నాకు మ్యాచ్ అయ్యే కాలం మీద ఒక్కటే కదా ఉంది డిపార్ట్మెంట్ ఐడి, అది ఇస్తున్నాను. ఇప్పుడు హౌ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏం జాయిన్ చేయాలనుకుంటున్నావో రాయాలి. నేను ఇన్నర్ జాయిన్ చేశాను. ఇన్నర్ జాయిన్ మీనింగ్ ఏంటి, మ్యాచ్డ్ రికార్డ్స్ అన్ని రావాలి. సో చూడండి ఇన్నర్ చేస్తున్నప్పుడు దీంట్లో ఏమేమి మ్యాచ్ అయ్యాయి, లెట్స్ సే 101, 102, 103, 104 అన్ని వస్తున్నాయి. తర్వాత డిపార్ట్మెంట్ ఐడిలో 1, 2, 1, 3. సో అన్ని మ్యాచ్ అయ్యాయి ఇక్కడ ఇన్నర్ లో. బికాస్ చూడండి ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి, ఇక్కడ 1, 2, 1, 3 ఉన్నాయి. అంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో అలా వస్తాయి. ఇప్పుడు లెఫ్ట్ చేద్దాం. లెఫ్ట్ చేసినా మనకి మాక్సిమం అవే వస్తాయి. సో సి 101, 102. సో మనం తీసుకున్న డేటాలో అలా ఉన్నాయి. యాక్చువల్ గా అయితే మనం ఒకవేళ లెఫ్ట్ టేబుల్ లో వాల్యూస్ ఎక్కువ ఉంటే నాన్ వాల్యూస్ వస్తాయి. తర్వాత రైట్ చేస్తే రైట్ టేబుల్ లో మొత్తం ఉన్న వాల్యూస్ ఇచ్చింది. సో దీంట్లో అన్ని ఎందుకు ఇస్తుందంటే రీజన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి మెయిన్ టేబుల్ లో చూడండి 1, 2, 1, 3 ఉంది. దీంట్లో 1, 2, 3 ఉంది. సో లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ 1, 3 తీసేసి 4 పెడదాం. నల్ వాల్యూస్ ఏమైనా వస్తాయని చేస్తున్నప్పుడు చూడండి ఒక నల్ వాల్యూ వచ్చింది. హియర్ వి హావ్ 1 నల్ వాల్యూ. సో లెఫ్ట్ రాస్తే ఫినాన్స్, రైట్ లో వస్తాయి అనుకుంటా నాన్ వాల్యూస్. సో రైట్ రాసినప్పుడు ఐ హావ్ సీ నల్ వాల్యూస్ ఇక్కడ వస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ వీ హావ్ సంథింగ్ లైక్ అవుటర్ అంటే ఎవ్రీథింగ్ ఇచ్చింది. సో అవుటర్ లో కూడా నాన్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకేనా, అండ్ ఫైనల్లీ వీ హావ్ కన్కాటినేషన్. ఈ కన్కాటినేషన్ అంటే ఏం లేదు, 2 టేబుల్స్ ని తీసుకొని జస్ట్ జాయిన్ చేసి మన లైక్ పక్క పక్కనే పెట్టి ఇచ్చేస్తుంది. అది పెడుతున్నప్పుడు మనం కొన్ని రూల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ యాక్సిస్ 0, యాక్సిస్ 1 అన్నా కదా. యాక్సిస్ 0 అంటే దేనికి,
రో వైజ్ వెళ్తుంది. అది యాక్సిస్ 1 అంటే కాలం వైజ్ వెళ్తుంది. ఫస్ట్ యాక్సిస్ 0 చూద్దాం. కన్కాటినేట్ చూస్తున్నప్పుడు చూడండి, యాక్సిస్ 0 ఇచ్చా కాబట్టి డేటా ఫ్రేమ్ 1 ని తీసుకెళ్లి డేటా ఫ్రేమ్ 2 లైక్ డేటా ఫ్రేమ్ 1 కింద డేటా ఫ్రేమ్ 2 ని పెడుతుంది రోస్ వైజ్ గా. అప్పుడు ఏమొస్తున్నాయి 101, 102, 103, 104 ఐడీస్ లైక్ ఎంప్లాయీ ఐడీస్ లేదు కదా, వాళ్ళకి మ్యాచ్ అవ్వాల. కానీ ఈ డిపార్ట్మెంట్ ఐడి వల్ల వచ్చాయి అవి 1, 2, 4 అని. ఇప్పుడు యాక్సిస్ 1 ఇద్దాం. సో ఇప్పుడు ఏం చేసిద్దంటే ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఈ DF1 కింద పెట్టింది కదా, ఇప్పుడు DF1 పక్కన పెట్టింది ఇది. సో ఇక్కడ చూడండి ఏమైందంటే యాక్సిస్ 1 అంటే ఇప్పుడు ఏం చేసింది, పక్కనే పెట్టింది ఈ ఎంప్లాయీ ఐడి నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ ఇలా పక్కన పెట్టింది. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ యాక్సిస్ 1 అండ్ యాక్సిస్ 0. ఫైనల్లీ వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్. df.contact ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక స్పెసిఫిక్ కాలం తీసుకున్నాం. లెట్స్ సే రెప్యుటేషన్ అయినవి ఏమైనా ఉన్నాయా, లేవు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది కామెంట్స్ లో పెట్టేసి మెయిన్ టేబుల్ తీసుకుంటాను. హెడ్ అవసరం లేదు. సో వి విల్ డూ వన్ థింగ్, మనకి కాలమ్స్ గుర్తున్నాయి కాబట్టి లెట్స్ సే డిపార్ట్మెంట్ తీసుకుందాం. ఇది కాస్త ఇంపార్టెంట్. డాట్ వాల్యూ కౌంట్స్ అని ఉంటాయి. సో చూడండి దీని మీనింగ్ ఏంటంటే డిపార్ట్మెంట్ లో సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఐటీ, ఫినాన్స్ ఉన్నారు కదా. సేల్స్ లో 35 మెంబర్స్, మార్కెటింగ్ లో 31 మెంబర్స్, హెచ్ఆర్ లో 31, ఐటీలో 29, ఫినాన్స్ లో 23 అలా ఉన్నారని. సో ఇక్కడ కంట్రీ పెడదాం ఒకసారి. చూడండి కంట్రీలో కూడా. సో కంట్రీ పెడితే ఏమైంది, యూకే లో 32, యూఎస్ లో 31, ఇండియాలో 30, జర్మనీలో 28 అలా ఉన్నారు. సో అలా స్ప్లిట్ అయింది. ఈడిఏ అంటే ఇంకా చాలా డెప్త్ లో ఉండేది. సో ఇట్ జస్ట్ బేసిక్స్ ఆఫ్ ఈడిఏ. ఏం చేస్తామంటే మనం ఈడిఏలో మీన్, మీడియన్, మోడ్ ఇవి క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత కేటగిరికల్ వాల్యూస్ ఏమైనా వస్తే వాల్యూ కౌంట్స్ చేస్తాం. ఇప్పుడు చూసాం కదా, అలాగే ఇక్కడ గ్రూప్ ఎడ్ స్టాటిస్టిక్స్ చేస్తాం అంతే. సో ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ ఇట్ విత్ వన్ సింపుల్ విజువలైజేషన్ గైస్. సో విజువలైజేషన్ పార్ట్ వచ్చేసి అవర్ నెక్స్ట్ పార్ట్ లో ఉండిద్ది అది. సో వీ విల్ గోయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్ దేర్. సో సీ హియర్, ఇది రాస్తున్నప్పుడు నాకేమైందంటే జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీ విల్ గో డీపర్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. ఇక్కడ ఏం చేసామంటే ఇది నా కాలం. ఈ కాలం నేమ్ ఇచ్చి ఇక్కడ ఏం చేశాను నేనంటే హిస్టోగ్రామ్ ప్లాట్ చేయమన్నాను. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం చూసారా, ఇంపోర్ట్ matplotlib.pyplot as plt. ఇక్కడ డాట్ హిస్ట్ అంటే హిస్టోగ్రామ్ అనేది ప్లాట్ అవుతుంది. సో దాంట్లో బిన్స్ వచ్చేసి 20 ఇచ్చాను. బిన్స్ అంటే బకెట్స్ లా కన్వర్ట్ చేసింది. లెట్స్ సే 10 ఇచ్చాను. ఒకసారి డయాగ్రామ్ ని చూడండి, ఇక్కడ బిన్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమైంది. డయాగ్రామ్ ని చూసారు కదా, నేను ఇప్పుడు వాల్యూ 10 ఇచ్చాను. మళ్ళీ ఇంకోసారి డయాగ్రామ్ ని చూడండి. బిన్స్ అనేవి తక్కువ రెడ్యూస్ చేశాను నేను. నాకు ఇంకా తక్కువ బిన్స్ కావాలి. లెట్స్ సే ఐ వాంట్ ఓన్లీ 5 బిన్స్. 5 బిన్స్ అంటే ఇంకా ఎలాబరేట్ చేసి చూడొచ్చు. అంటే ఎలా చెప్పొచ్చు మనం, 40 to 50,000 శాలరీ ఉన్న రేంజ్ లో 30 మెంబర్స్ లైక్ 30 to 33 మెంబర్స్ వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. 50 to 60,000 రేంజ్ లో ఉన్న ఈ వాల్యూలో 22 పీపుల్స్ వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఐఎమ్ గెస్సింగ్ దట్ లైక్ 60 to 70,000 ఉన్నారు కదా, దీంట్లో టాప్ ఉన్నారు. లైక్ 60 to 70,000 శాలరీలో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. లైక్ 40 మెంబర్స్ కన్నా ఎబవ్ ఉన్నారు. ఇక్కడ చూడండి 70 to 80,000 ఉంది కదా, దీంట్లో అటు ఇటు వచ్చేసి 27 ఆ రేంజ్ లో ఉన్నారు. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి మనకి 80 to 90,000 లో 25% ఉన్నారు. ఎగ్జాక్ట్ 25 పీపుల్ ఉన్నారు. సో ఇలా మనం చూసుకోవచ్చు. ఓకే గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పాండాస్. సో వీ హావ్ సీన్ రైట్, పాండాస్ లో మనకి ఏమేమి ఉన్నాయి, సిరీస్ ఉంటాయి, డేటా ఫ్రేమ్స్ ఉంటాయి. సో డేటా ఫ్రేమ్ సిరీస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లైక్ సిరీస్ అయినా డేటా ఫ్రేమ్స్ అయినా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ యువర్ టైం.